మొదటి నుంచి 8 వచనాల వరకు చదువుకుందాం. యెషయా గ్రంథము 6వ అధ్యాయము మొదటి వచనం నుండి 8వ వచనం వరకు మనం చదువుకుందాం. రాజైన ఉజ్జియా మృతి నొందిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనమందు ప్రభు ఆసీనుడై ఉండగా నేను చూచి తిని, ఆయన చొక్కాయి అంచులు దేవాలయమును నిండుకొనెను. ఆయనకు పైగా శరాపులు నిలిచి ఉండిరి. ఒక్కొక్కరికి 6 రెక్కలు ఉండెను. ప్రతివాడు 2 రెక్కలతో తన ముఖమును రెంటితో తన కాళ్లను కప్పుకొనుచు రెంటితో ఎగురుచుండెను. వారు సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు, సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది అని గొప్ప స్వరముతో గానప్రతి గానములు చేయుచుండిరి. వారి కంఠస్వరముల వలన గడప కమ్ములు పునాదులు కదులుచు మందిరము ధూపము చేత నిండగా, అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్యను నివసించువాడను, నేను నశించి తిని రాజును సైన్యములకు అధిపతియగు యెహోవాను నేను కనులారా చూచితిని అనుకుంటుని. అప్పుడు ఆ శరాపులలో ఒకడు తాను బలిపీఠం మీద నుండి కారుతో తీసిన నిప్పును చేత పట్టుకొని నా యొద్దకు ఎగిరి వచ్చి నా నోటికి దాన్ని తగిలించి, ఇది నీ పెదవులకు తగిలిన కనుక నీ పాపమునకు ప్రాయచిత్తమాయెను, నీ దోషము తొలగిపోయెను అనెను. అప్పుడు నేను ఎవరిని పంపేదను, మా నిమిత్తం ఎవడు పోవునని ప్రభు సెలవీయగా వింటిని. అంతట నేను చిత్తగించుము, నేనున్నాను, నన్ను పంపమనగా. దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని దీవించినట్లుగా ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, స్తోత్రములు ప్రభువా. నాయనా, ఉదయకాల సమయంలో మరొక్కసారి ప్రభువా నీ కృపాహస్తాల క్రిందకు మమ్మల్ని అందరినీ కూడా చేర్చుకున్న విధానాన్ని బట్టి స్తోత్రం చెల్లించుకుంటున్నాం. నాయనా ప్రభువా, ఇది ఈ సన్నిధానంలో సజీవులుగా మమ్మల్ని నిలబెట్టుకొని ప్రభువా ఈ వారమంతా కాపాడి ప్రభువా మా ప్రయాణాల్లోనూ మా పనుల్లోనూ మా సమస్తంలోనూ మీరు మాకు తోడుగా ఉండి ప్రభువా ఇదిగో ఈ యొక్క ఆదివారపు ఆరాధనలో పాల్గొనే భాగ్యాన్ని మాకు దయచేసినందుకు స్తోత్రం చెల్లించుకొనిచున్నాం. ప్రభువా నీ దీన బిడ్డల్ని నన్ను జ్ఞాపకం చేసుకొని ఈ గడియకు ఈ లేఖనాల ద్వారా ప్రభువా నువ్వు ఏదైతే మరుగు చేసి ఉంచావో ప్రభువా దాన్ని సమృద్ధిగా పొందుకునే భాగ్యమును మాకు దయచేయమని, అలాగనే ప్రభు వాక్యము బయలువెళ్ళుచుండగా ప్రభువా ఆ వాక్యమును చేర్చుకునే హృదయాలను మాకు దయచేయమని, మనసును దయచేయమని, సమస్తమును మీ స్వాధీనంలో ఉంచుకొని ప్రభువా ఇదిగో నీ యొక్క నామం యొక్క మహిమార్థంగా జరిపించుకోమని మా ప్రభును రక్షకుడైన ప్రభువైన యేసుక్రీస్తు నామములో అడుగుచూ ఉన్నాము. ఆమేన్, ఆమేన్. దయచేసి కూర్చుందాం. ప్రార్థన చేయండి. ఈ వాక్యం చదివిన తర్వాత ప్రవక్త బ్రనహం గారు మాట్లాడుతున్నారు. చూడండి, నేను ఒక అంశమును తీసుకొనవలనని కోరుచున్నాను, దానిని మనము ప్రభావము అని పిలిచినచో ఆ అంశమును నేను తీసుకొనేదను. ప్రభావము అనే ఒక గొప్ప విషయము, దీన్ని ప్రవక్త ఒక రిఫరెన్స్ తీసుకున్నాడు. మనము మనుషులందరి చేత చదవబడే వ్రాయబడిన పత్రికలము, అంతే కదండి. మనమంట మనుషులందరి చేత చదవబడే వ్రాయబడిన పత్రికలు. మరి ఈ లేఖనము ప్రవక్త మళ్ళీ దీనికి జోడించాడు. యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో చదువుకున్న ఆ యొక్క మొదటి వచనం నుంచి 8 వచనాలకి మళ్ళీ ఈ యొక్క లేఖనాన్ని కూడా జోడించాడు. జాగ్రత్త వినండి. ఏమిటిది? మనము మనుషులందరి చేత చదవబడే వ్రాయబడిన పత్రికలము అంటే దీనికి అర్థం ఏమిటి? ఒక వ్యక్తి ఉన్నాడు, ఇప్పుడు మన సంఘంలో ఎవరో సహోదరుడు ఉన్నాడు. ఇప్పుడు ఆ సహోదరుడు ఎవరు అంటే ఈ పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటి వాక్యం ఏదైతే ఉందో, ఇప్పుడు ఈ వాక్యముని అతను లేదా అతన్ని ఎవరైనా వెంబడించిన వాళ్ళు లేదా అతన్ని ఎవరైనా గమనిస్తున్న వాళ్ళు ఎవరో ఉన్నారనుకోండి, అతను ఆ గమనిస్తున్న వ్యక్తిలా తీసి యోహాను సువార్త తీసి లేదా లూకా సువార్త తీసిన వాక్యం ఏదో ఇలా చదువుతున్నప్పుడు ఇలా తెలుసుకోవడం కాదు. ఈ సహోదరుడు ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తిని చూస్తున్నప్పుడు, అతని మాట వింటున్నప్పుడు, అతని నడవడికను చూస్తున్నప్పుడు, అతని కదలికలను చూస్తున్నప్పుడు పరిశుద్ధ గ్రంథం తెరవబడుతుండాలి అతని జీవితంలో. ఇతను ఇంతలా మాట్లాడుతున్నాడు, ఇతను మాట్లాడిన మాట ఫలానా లేఖనము, ఇతను నడుస్తున్న నడవడిక ఫలానా లేఖనము. ఏమిటి అంటే ఇదిగో మనము మనుషులందరి చేత చదవబడే వ్రాయబడిన పత్రికలము. అంటే మన జీవితం ఏమిటంటే వాక్యము.
మన జీవితం ఇప్పుడు ఏమిటి? వాక్యము. ఏ వాక్యము? సజీవ వాక్యము. ఈ సజీవమైన వాక్యం ఇప్పుడు నడుచుకుంటూ వెళ్తూ ఉన్నప్పుడు, నిన్ను చూసినప్పుడు, నువ్వు మళ్ళా ప్రత్యేకంగా నువ్వు వెళ్ళిపోయినప్పుడు మళ్ళీ వీళ్ళు పరిశుద్ధ గ్రంథం తీసి ఇలా తీసి ఫలానా వాక్యము ఇతను, ఫలానా వాక్యం ఇతను చెప్పనవసరం లేదు. ఇంకా ఆ వాక్యము నీవే. దానికోసం ఆయన ప్రవక్త మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి ఇక్కడ ఉజ్జియా అనే ఈ వ్యక్తి జీవితము ఎవరికో ప్రభావం చూపించింది. ఉజ్జియా అనే ఈ వ్యక్తి ఎటువంటి వ్యక్తి, ఎలా పుట్టాడు, అతను చిన్నతనంలో ఎలా పెరిగాడు, తన తల్లిదండ్రులు ఎలా ఉన్నారు, అతను పుట్టి పెరిగిన పరిసరాలు ఎలా ఉన్నాయి, ఈ వాతావరణం అంతటిని చూస్తూ ఉన్నప్పుడు అతన్ని గమనిస్తున్నటువంటి వ్యక్తి ఉన్నాడు అనమాట. ఆ వ్యక్తి చూసినప్పుడు సడన్లీగా ఎన్నో సంవత్సరాలు జర్నీ చేశాడు. ఎన్నో సంవత్సరాలు అతనితో కలిసి ప్రయాణం చేశాడు. అతను వెంబడిస్తూ ఉన్నాడు. అతని కదలికల్ని, అతని మాట తీరుని, అతనుకున్న కీర్తి ప్రతిష్టలు అన్నిటిని చూస్తున్నప్పుడు దేవుడు దినదినం అతన్ని అభివృద్ధి చేస్తున్న విధానాన్ని అన్నిటి కూడా గమనిస్తున్నటువంటి వ్యక్తి ఒకడు ఉన్నాడు. మనం అనేక మార్లు మనకు కూడా కొంతమంది ఆదర్శంగా ఉండే వ్యక్తులు చూస్తూ ఉంటాం. చూసారండి, ఈరోజు అనేక మందిని మనం చూస్తున్నప్పుడు వాళ్ళ ఇంటి దగ్గర వాళ్ళ యొక్క ఫోటోలు కూడా పెట్టి వాళ్ళకి దండలు వేసి పూజించేవారు కూడా ఉన్నారు. వైఎస్ రాజశేఖర రెడ్డి, ఆయన పేరు నేను మెన్షన్ చేస్తున్నందుకు నన్ను క్షమించండి. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆయన 2009లో ఆయన చనిపోయారు. హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోయారు. ఆ తర్వాత తన కుమారుడు జగన్ గారు అతను ఆ పాదయాత్రని చెప్పి ఎవరైతే ఆ టైం ఆ మరణ వార్త విని చనిపోయిన వాళ్ళు ఉన్నారో ఆ కుటుంబాలను దర్శించడానికి వెళ్తున్నారు. సరే, చూసినప్పుడు మనం ఎన్ని దిక్కలు చూసాము. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఫోటోలు పెట్టి దండలు పెట్టి ఆయన దేవుడు మాకు, ఈయన మాకు దేవుడు, ఎందుకంటే మా కుటుంబాన్ని కాపాడాడు, నా తల్లిని కాపాడాడు, నా తండ్రిని కాపాడాడు. అంతే వాళ్ళు చేసినటువంటి ఆ స్కీమును పెట్టో దేన్ని పెట్టి ఆ పథకాలను పెట్టి వాళ్ళ కుటుంబాల్లో ఏదో మేలు జరిగింది. ఆ మేలును బట్టి వాళ్ళు ఏం చేశారు అంటే వీళ్ళని దేవుళ్ళుగా మార్చుకున్నారు. అర్థమవుతుంది కదండి. ఇలాగే ఇక్కడ కూడా ఒక వ్యక్తి ఉన్నాడు. ఈయన చూస్తున్నాడు, చిన్నప్పటి నుంచి గమనిస్తూ ఉన్నాడు. ప్రతి దాంట్లో ఎంతో మర్యాదస్తుడు ఉజ్జియా. ఆయన మాట తీరులో కూడా ఎంతో మర్యాద ఉంది. చిన్న పేదవాడు, కటిక పేదవాడితో ఎలా మాట్లాడుతున్నాడు, ధనవంతుడితో కూడా అలాగే మాట్లాడుతున్నాడు. పెద్ద పెద్ద రాజులతో ఎలా మాట్లాడుతున్నాడు, సామాన్యమైన మనుషులతోనే అలాగే మాట్లాడుతున్నాడు. ఎక్కడ తారతమ్యాలు లేవు. ఏమిటి ఈ రాజు ఒక సామాన్యుడిని, ఒక రైతుని, ఒక పొలం పని చేసుకున్న నేను రాజుగారి దగ్గరికి వెళ్ళినప్పుడు నాతో సమానంగా కూర్చొని భోజనం చేస్తున్నాడు. ఆయన అంత గొప్ప రాజు అయి ఉన్నాడు. రాజసింహాసనంలో కూర్చొని ఆ గొప్ప విందులో పాల్గొని రాజులతోని లేదా గొప్ప గొప్ప మంత్రులతో కలిసి భోజనం చేయాలి కదా. ఇంత సామాన్యంగా నాతో కలిసి భోజనం చేస్తున్నాడు అని చెప్పి అంత సామాన్యతను ఈ పక్కన వ్యక్తి గమనిస్తూ ఉన్నాడు అనమాట. సరే, ఇప్పుడు ఈ వ్యక్తి, ఈ ఉజ్జియా అనే ఈ రాజు యొక్క ప్రభావము ఎలా చూస్తుంది, ఎలా పనిచేస్తుంది అంటే అవతల వ్యక్తి ఎలా చూడగలుగుతున్నాడు అంటే ఇంత గొప్ప రాజు ఈ భూమి మీద ఎక్కడా లేడు. ఇలాంటి వ్యక్తిని నాకు స్నేహితుడిగా ఉంటే ఎంత బాగుండు. మరియు క్రైస్తవులుగా మనము ఏమి చేయుచున్నామో మరియు ఏమి చేయుచున్నామో అనే దాన్ని ఎల్లప్పుడూ గమనిస్తూ ఉండాలి. పెట్టమ్మా ఒకసారి అది 9వ పారాగ్రాఫ్. క్రైస్తవులుగా మనమంతా, నాకు నేనుగా ఇప్పుడు నేను క్రైస్తవుడిని, మీకు మీరు ఒక క్రైస్తవులు డిసైడ్ చేసుకోవాలి. మనం క్రైస్తవులుగా మనం ఏమి చేయుచున్నామో మరియు ఏమి చేయుచున్నామో అనే దానిని ఎల్లప్పుడూ గమనిస్తూ ఉండాలి. అనగా ప్రతి ఒక్కరి ఎదుట మనం ఎంతో నిజాయితీగా ఉండాలి. అర్థమవుతుంది కదండి. ప్రతి ఒక్కరి ఎదుట ఎంతో నిజాయితీగా ఉండాలి. సపోజ్ నేను చెప్తున్నాను, జాగ్రత్త వినండి, ప్రభావం గురించి మాట్లాడుతున్నాను. ఒక మార్కెట్కి వెళ్ళాం, బజార్ చేస్తూ ఉన్నాం. టమాటీలు కేజీ ఎన్నో. ఈ మధ్యన టమాటీ రేటు పెరిగిపోవడం వల్ల లైన్లో ఒకటి ఎక్కువైపోయి ఇప్పుడు కొంటున్నాం. అలా వేస్తున్నారు. ఆవిడ బాగుంది కదా ఒక టమాటా కూడా వేసేస్తే ఇదే చెప్తున్నారు ఆయన. మీకు అర్థమవుతుందండి? ఇదే చెప్తుంది. ఎవరిదో అక్కడ పరస పడిపోయి ఉంది, చూసేవా అటు ఇటు ఎవరూ లేరు, జేబులు వేసేస్తాం. ఈ చిన్న చిన్న కార్యాలే కనబడుతున్నాయి మనకి.
చూసారా, చాలా సింపుల్గా కనబడుతుంది. పిల్లలు ఏం చేస్తారు? పెన్సిళ్ళు, ఎరేజర్లు, షార్ప్నర్లు అక్కడ తాగుతున్నారా? బ్రేక్స్, కేక్స్. రోజు నాకు ఆ తలనొప్పి అయిపోతుంది. నా సొంత డబ్బులతో కొని పెట్టి ఉంచుకోవాల్సి వస్తుంది కొన్ని, ఈ పెన్సిళ్ళు, ఎరేజర్లు ఇవన్నీ కూడా. ఆ పేరెంట్స్ వచ్చి మా అమ్మాయి రోజు తినేస్తున్నారండి ఎవరో అంటే మనం కూడా ఎంతగా చూస్తాం. వాళ్ళు ఏ టైంలో ఇటుకాసిలా తిప్పుతుంటే పర్ర చేస్తూ ఉంటారు వీళ్ళు. పాపం వాళ్ళదేదో తింటున్నారని అనుకుంటాను, తర్వాత తెలుస్తుంది పక్కోళ్ళు తినేస్తున్నారనేసి. ఇవి అన్నీ ఇదిగో ఇందులో కనిపిస్తాయండి మనకు కూడా. మనం ప్రతిదానికి కూడానండి, ప్రతిదానికి మనం లెక్క చెప్పాలి. నేను ఎన్నోసార్లు చెప్తూ ఉంటాను పులిపేడు దగ్గర నుంచి, మా స్కూల్లో గుడ్లు వ్యవహారమే మాట్లాడుతుంటాను ఎప్పుడు. మిగులుతుంటప్పుడు వీళ్ళందరూ సెట్లు పట్టుకెళ్తుంటారు అంటాను కదా, లైవ్లో వస్తుంది ఏదో రోజు ఎవరైనా చూస్తే. నాకు ఎన్నోసార్లు ఆఫర్ వచ్చిందండి, చిన్నపిల్లలు వాళ్ళు మనకు అవసరం లేదు, దేవుడు ఏదో ఉద్యోగం ఇచ్చాడు అది మనకు కావాలి. అదే చెప్తున్నా. అదే కాదు, చాలా విషయాలు ఉన్నాయి మన లైఫ్లోని. చిన్నవే కదా అని మనం ఏం చేస్తామంటే కొన్నిసార్లు ఎవరు చూడట్లేదనో ఏదో చేస్తున్నామని చెప్పి ఈ బజార్లకు వెళ్ళినప్పుడు, బస్సుల దగ్గర ఉన్నప్పుడు ఇవన్నీ కూడా చూస్తున్నాం. కానీ ప్రవక్త ఈ చిన్న చిన్న విషయాలు కూడా గమనిస్తున్న వ్యక్తి ఎవరో ఉన్నారు అన్నాడు ఆయన. చూడండి, అనగా ప్రతి ఒక్కరి ఎదుట మనం ఎంతో నిజాయితీగా ఉండాలి. మరియు నీవు నీ యొక్క సహచర వ్యక్తితో నిజాయితీగా ఉండలేనిచో నీవు దేవుడితో కూడా నిజాయితీగా ఉండలేవు. అర్థమవుతుంది కదండి? మోసం అనేది చాలా భయంకరమైన స్థితిలో తీసుకుని వెళ్ళిపోతుంది మనకి. చూడండి, ఆయన నీ పక్కనున్న నీ సహచరి అంటే లేదా సహచరి అన్నారా, సహచర నీ పక్కన ఎవరో నీ తోటి కొలీగ్స్ ఎవరో ఉన్నారు, వాళ్ళతోనే నువ్వు నిజాయితీగా ఉండలేనట్లయితే దేవుడితో నువ్వు ఎలా నిజాయితీగా ఉంటావు? అన్ని విషయాలు కూడా వర్క్ చేసేటప్పుడు వాళ్ళు నాకంటే ఎక్కువ పేరు వచ్చేస్తుంది, వాళ్ళు నాకంటే గొప్పగా వెళ్ళిపోతున్నారు అని చెప్పి అడ్డదారులు వెళ్ళడం మొదలు పెడతాం. ఇది ఎవరు చూస్తున్నారు? అతను చూడడు, నీ కొలీగ్ చూడడు, కానీ దేవుడు చూస్తాడు. నువ్వు దేవుని సన్నిధిలో దేవుని దగ్గర నువ్వు నిజాయితీగా ఉన్నప్పుడు అతనికంటే ముందు వరుసలో దేవుడు పెడతాడు నిన్ను. పిల్లలు ఏం చేస్తాం? ఎగ్జామ్స్ రేపు ఫార్మేటివ్ అని స్కూల్లో ఉన్న వాళ్ళందరికీ ఫార్మేటివ్స్ ఎగ్జామ్స్ ఉంటాయి. చదవరు, అమ్మ చెప్పిన చదవరు, నాన్న చెప్పిన చదవరు, స్కూల్లో టీచర్లు చెప్పిన చదవరు. ఎందుకు చదవరు? పక్కన ఎవడో చూపించేస్తాడు, అది మనకి కావాలి. చూసారా? సరే, టీచర్ ఏదో నాలాగా నిద్ర వచ్చిన టీచర్ ఎవరో ఉన్నారనుకో, అలా కూర్చొని ఇలా 2 కుణుకు పాటలు పడేసరికి అక్కడ చూసి రాసేవచ్చు. టీచర్ గమనించలేదు, కానీ ఇంకొక టీచర్ గమనిస్తారు. నువ్వు నిజంగా వాక్య విత్తనం అయినట్లయితే ఆ టీచర్కి భయపడు. నువ్వు ఆ టీచర్కి భయపడ్డావంటే ఆటోమేటిక్ ఈ టీచర్కి భయపడతావు. కావున దేవుని మనం ఎలా సేవిస్తున్నామో ఒకరికొకరము అలా సేవించుకోనాలి. సరేండి, నేను మీతో ఎంత నిజాయితీగా ఉన్నానో దేవునితో కూడా అలాగే నిజాయితీగా ఉండవలసి ఉన్నాను. కొంతమంది ఈ ఆటోలు ఎక్కినప్పుడు, బస్సులు ఎక్కినప్పుడు కొన్ని వస్తువులు వదిలేసి గబగబ దిగిపోతుండే, కంగారులోనే దిగిపోతుంటే కొంతమంది అప్పుడప్పుడు పేపర్లో చూస్తూ ఉంటాను నేను, ఒక బ్యాగుల్లో ఏవో మిస్ అయిపోయినప్పుడు, ఆటోలోని ఎక్కడో బస్సులో ఎక్కడో మిస్ అయిపోయినప్పుడు ఆ ఆటో డ్రైవర్ తీసుకుని పోలీస్ స్టేషన్కి వెళ్ళి అప్పచెప్పినట్టు ఇవన్నీ పేపర్లో చూస్తాం. లోకంలో ఉన్న వ్యక్తుల్లోనే అంత నిజాయితీ కనబడుతున్నప్పుడు వాక్యానికి జన్మించిన మనం ఇంకెంత నిజాయితీ కలిగి ఉండాలి. మోసకరమైన కాలం ఎలాంటిది? ఇప్పుడు చూడండి, మన ఫ్రూట్స్ కొనడానికి వెళ్ళేటప్పుడు చక్కగా మనం అన్ని మంచి ఫ్రూట్స్ అన్నీ ఏరిపెట్టి ఆ కవర్లో ఇచ్చి బుట్టలో ఎక్కడ పెట్టాలి ఇస్తే ఆడేం చేస్తాడు, చక్కగా తూకం పెట్టే టైపు. మనం ఆ టైంలోనే మనకు కూడా ఏమైపోద్ది, అంతవరకు అలా చూసిన వాళ్ళని ఆ టైం ఫోన్ వచ్చిందనో పక్కన ఇంకేవి బాగున్నాయనో ఇలా చూస్తుంటాం. ఇలా ఈ లోపల 2 తీసేసి అక్కడ పుచ్చిపోయి పెట్టేస్తాడు, 2 పుచ్చిపోయిన 2 పెట్టేస్తాడు. మనం అవి గమనించాం, మనవి ఇచ్చినవే కదా, తాజాగా ఉన్నాయి, ఇంటికి వెళ్తే బూజు పెట్టేసి ఉంటాయి.
ఇదేంటి నా చేతులతోనే కదా పెట్టాను. ఇవన్నీ మోసం. చూసారా, కొన్నిసార్లు మనం కూడా ఏం చేస్తాం, చిరిగిపోయిన నోటు ఉంటుంది మన దగ్గర, చిరిగిపోయి ఉంటుంది, ఓ 200 నోటు ఏదో ఉంటుంది చిరిగిపోయి బాగా. మనం ముందు మంచి నోట్లు అన్నీ పక్కన పెట్టుంచి దాన్నే తీస్తాం, దాన్ని కనబడకుండా దాన్ని మడతెట్టి ఆడేదో బిజీగా ఉన్నంత వరకు కామంగా ఉంటాం. ఇలాగా ఆడెప్పుడు బిజీగా అందరూ వస్తారు, ఒక 2-3 వచ్చి అమ్మ ఇది కావాలి అది కావాలి ఇది అంటుంటే అయ్యా ఇదిగా అని ఇచ్చేస్తాను. ఆడు కూడా ఏదో తీసుకొని ఇలా పెట్టేసి తీసుకొని ఇచ్చేస్తుంటాడు అంతే. మళ్ళీ ఒకవేళ ఇన్కేస్ వాడు ఒకవేళ పొరపాటు దిశలో చూసి అమ్మ చిరిగిపోయింది ఇంకో నోటి ఇవ్వండి, అయ్యో చిరిగిపోయిందా, ఇది ఎలాగొచ్చింది, ఇంక ఇది అన్ని డ్రామాలు. రైతు బజార్లో పాపం వాళ్ళు చిరిగిపోయింది ఏది చిన్నది కట్ అయి ఉంటే చాలండి, అసలు తీసుకోరు. మా ఇంటి దగ్గర అలాంటివి ఒక ఇంత కట్ట ఉంది, ఆ చిరిగిపోతున్న నోట్లన్నీ ఉంచాం. అంటే ఇవన్నీ కూడా మనము ఎవరినో మోసం చేసేస్తాను, ఎవరూ చూడట్లేదని మనం అనేసుకుంటున్నావు. నువ్వు నిజంగా దేవుడు ఉన్నాడని నమ్మితే, దేవుడు చూస్తున్నాడని నువ్వు నమ్మితే, నువ్వు ఏ క్షణంలోనైనా ఎక్కడున్నా ఎలాంటి స్థలంలో ఉన్నా కానీ నిజాయితీగానే ఉంటావు. నువ్వు జన్మించింది నీతిపరుడికి, నీతిమంతుడికి మనం జన్మించాం. హల్లెలూయా. చిన్నపిల్లలు ఏం చేస్తారు, ఇప్పుడు డీమార్ట్కి ఈ మార్ట్కి వెళ్తుంటామా, వాళ్ళు కూడా ఏం చేస్తారు తెలివిగా ఈ డీమార్ట్స్ దగ్గర ఈ బిస్కెట్స్ చాక్లెట్స్ ఇవన్నీ పెద్దవేమో పైన పెడతారు, వీళ్ళకి ఈజీగా అందుకునేలాంటివి అని కిందన పెడతారు. వీళ్ళు మనతోనే గల వస్తున్నారు అనుకుంటే వీళ్ళు తీసి జేబులో పెడుతుంటారు. ఈ లోపు అక్కడ సైరన్ మోగుతుంది. వాళ్ళు సీసీ కెమెరాలు అట్లా చూస్తుంటారు కాబట్టి సైరన్ మోగుతుంటే ఆ పలానా పాప పలానా చాక్లెట్ తినేసింది కూడా అని చెప్తుంటారు. నేను మీతో ఎంతో నిజాయితీగా ఉన్నాను, దేవునితో కూడా అలాగే నిజాయితీగా ఉండవలసి ఉన్నాను, మరియు నాకు కూడా మీరును అలాగే ఉండవలసి ఉన్నారు. హల్లెలూయా. మన యొక్క అన్ని వ్యవహారములలో కూడా మనం అందరము ఒకరికొకరము నిజాయితీగా ఉండవలసి ఉన్నది. ఆ నిజాయితీ ఈరోజు మనల్ని కాపాడుతుందండి. ఈరోజు ఎక్కడైనా సరే కానీ నువ్వు ఏ స్థలంలో పనిచేస్తున్నావా, ఏం చేసినా కానీ అసలు ఈ కాలంలో నువ్వు ఎలా ఉండగలుగుతున్నావు, ఈ కాలంలో ఇలాంటి మనుషులు కూడా ఉంటారా అనే కోణంలో నీ జీవితం కనబడాలి. కేవలం బయట వేషం కాదండి, అనుక్షణం అణువు కూడా నీ మాటలోని వినికిడిలో సమస్తంలో కూడా ఏ మూలనో కూడా ఎక్కడ కూడా ఏది కనిపెట్టాలి. వాళ్ళు సీసీ కెమెరాలు ఎట్టి కనిపెడుతూ ఉండాలి. కొన్నిసార్లు మన మేనేజర్స్ ఆఫీసర్స్ ఈ షాపింగ్ మాల్లో ఆటలో పనిచేసిన వాళ్ళు ఉంటారు చూసారా, వాళ్ళు అప్పుడప్పుడు ఏదో మ్యారేజ్లు ఉన్నాయి ఫంక్షన్లు ఉన్నాయి అనుకో ఆ యొక్క కంపెనీ మేనేజర్లు ఎవరు రారు, ఆ బాధ్యతలు మనకే అప్పచెప్తారు క్యాష్తో సహా కౌంటర్లలోని కూడా. ఎప్పుడు ఏం చేయాలి, అప్పుడు ఎవరు లేరు కానీ ఈరోజు కొద్దిగా 10,000 పక్కన పెట్టేసి కౌంట్ చేసుకుంటే సరిపోద్ది అనుకుంటాం. చూడండి, సీసీ కెమెరా ఉంటుంది, వీళ్ళు పని చేయకపోవచ్చు కానీ ఆ సీసీ కెమెరా పనిచేస్తుంది. లోకంలో ఉన్నోళ్ళకి మనకి అదే తేడా. అసలు ఈరోజు నేను ఇప్పుడు ఈ చివరి కాలంలో లోకంలో వధువు ఎలా జీవించాలి అనే అంశాన్ని బోధించాలనుకున్నాను. ఈరోజు లోకంలో వధువు ఎలా జీవించాలి, కానీ మరి నాకు ఎందుకు ఇటువైపే తిరిగాను, అందుకోసం ఇదే తీసుకుంటున్నాను నేను. చూడండి, మరియు ఎవరో ఒకరు మనలను గమనిస్తూ ఉన్నారు. హల్లెలూయా. మరియు ఎవరో ఒకరు మనలను గమనిస్తూ ఉన్నారు. ఇది ఎంత జాగ్రత్త చూడండి, ఎవరో ఒకరు గమనిస్తున్నారు అంటే మనుషులు ఎవరూ లేరు కాబట్టి అక్కడ ఏది చేసినా తప్పు లేదు. కానీ ఇక్కడ ఆయన ఏమంటాడు, మరియు ఎవరో ఒకరు మనల్ని గమనిస్తూ ఉన్నారు, నీవు దానిని గూర్చి ఆలోచించలేకపోవచ్చు కానీ ఏవో కళ్ళు నిన్ను గమనిస్తున్నవి. ఏ కళ్ళవి? ఈయన కళ్ళే. నువ్వు నిజంగా నమ్మినట్లయితే బుధవారం చెప్పినటువంటి ఆ యొక్క వర్తమానం ప్రకారంగా ఈయన 1963 సంవత్సరంలో వచ్చి ఇప్పుడు ఏం చేస్తున్నాడు, నిన్ను గమనిస్తూ ఉన్నాడు.
ఆ రెండు కళ్ళు నిన్ను చూస్తూ ఉన్నాయి. నువ్వు ఎక్కడున్నా సరే చూస్తూ ఉన్నాయి. నువ్వు ఎలాంటి భయంకరమైన వాతావరణంలో ఉన్నావా, ఎవరు మనుషులు లేరు కదా అని చెప్పి ఆ అమ్మాయితో కొంచెం పరాస్కాలుగా మాట్లాడుకుంటుంటే ఎవరు చూడట్లేదు. నేను మాట్లాడి ఎవరు వింటారు? ఆ అమ్మాయి వింటుంది, ఆ అబ్బాయి వింటాడు, మేమిద్దరమే మాట్లాడుకుంటున్నాం. లేదు, ఈయన కూడా ఉన్నాడు ఇక్కడ. ఈయన కూడా ఉన్నాడు. అమ్మాయి మార్గంలో ఇద్దరు మాట్లాడుకుంటూ వెళ్తున్నప్పుడు మూడో వ్యక్తిగా ఆయన దిగొచ్చాడా లేదా, ఆయన కూడా వింటున్నాడా లేదా, మీరు మాట్లాడుతున్న సంగతులు ఏమిటి అని అడిగాడా లేదా? ఓ నా ప్రియమైన సహోదరుడా, ఏదో ఒక దినాన్న ఆయన కూడా అదే ప్రశ్న నిన్ను అడుగుతాడు. సహోదరి, ఏదో ఒక దినాన్ని నిన్ను కూడా ఆ ప్రశ్న అడుగుతాడు. నువ్వు మాట్లాడుకుంటున్న మాటలు ఏమిటది? నువ్వు అక్కడ మాత్రమే, నీకు మాత్రమే తెలియదా? ఈ యెరూషలేములో ఉన్న వాళ్ళందరికీ ఈ మధ్య కాలంలో జరిగిన సంఘటన అందరికీ విదితమే కదా, నీకు మాత్రమే తెలియలేదా? నాకు తెలియలేదు అన్నాడు ఆయన. దానికి మూలకర్త ఈయనే. ఒకరోజు వస్తాడు ఆయన, ఖచ్చితంగా అడుగుతాడు. ఇప్పుడు ఆయన అదే పనిలో ఉన్నాడు. ఇప్పుడు ఒక్కొక్కరిని దర్శిస్తూ ఉన్నాడు. ఫస్ట్ ఒక రోజు పేతురుని దర్శించాడు, ఒకరోజు నతానయేలుని దర్శించాడు, ఒకరోజు సమరయ స్త్రీని దర్శించాడు. అలాగే ఏదో ఒక రోజు నిన్ను దర్శిస్తాడు. దర్శించినప్పుడు నీ దగ్గర జవాబు ఉండాలి దానికి తగినట్టుగా, ప్రతిదానికి కూడా. ఎవరో ఒకరు మనలను గమనిస్తూ ఉన్నారు. నీవు దానిని గురించి ఆలోచించలేకపోవచ్చు, కానీ ఏవో కళ్ళు నిన్ను గమనిస్తున్నవి, మరియు నీ యొక్క జీవితము ఇంకొకరి జీవితమును ప్రభావితం చేస్తుంది. నేను ఆ అబ్బాయిలా ఉండాలి, నేను ఆ అమ్మాయిలా ఉండాలి, నేను అతనిలా ఉండాలి, నేను ఇతనిలా ఉండాలి. చాలాసార్లు మనం అనుకుంటుంటాం ఫ్యామిలీస్లోని, మా ఆయన ఎందుకు ఇలా ఉంటాడు, ఆ పక్కింటి ఆయన చూడు ఎంతగా చక్కగా తన భార్యను చూసుకుంటున్నాడు, తన పిల్లల్ని చూసుకుంటున్నాడు, రోజు స్కూల్కి తీపెడుతున్నాడు, అన్నీ చూస్తున్నాడు, ఈయనేంటి ఇలాగా? లేదా మా ఆవిడని చూడు, ఆ పక్కింటి ఆవిడ ఎంత చక్కగా రోజు ఉదయం లేచి చక్కగా క్యారేజ్ కట్టేసి ఇది చేసి అది చేసి ఇంటి పనులు అన్నీ చేసుకుని అన్నీ చేసేస్తుంది. ఈవిడికి అన్నీ నేను చెప్పుకుని ఉండాలి సరిపోతుంది. ఆవిడ చూస్తే అలా చూస్తుంటాం. అంటే ఇక్కడ మనకి ఇలాంటి సమస్యలు వస్తున్నప్పుడు మనం వాళ్ళని మనం కంపారిజన్ చేసుకుంటూ వెళ్తుంటాం. ప్రవక్త దాని గురించి మాట్లాడుతున్నాడు. చూడండి, బహుశా క్షమించండి, నీ యొక్క జీవితము ఇంకొకరి జీవితమును ప్రభావితం చేస్తుంది. బహుశా అది ఒక చిన్న బిడ్డ కావచ్చు, మరియు ఆ యొక్క చిన్న బిడ్డ పెరిగి అతడు మరియు ఫిన్ని వలె లేక మూడి వలె పెరగవచ్చు. వీళ్ళందరూ ఎవరు? ఈ ఫిన్ని మూడి ఎవరు? ప్రవక్త కంటే ముందు కాలంలో ఉన్నటువంటి గొప్ప దైవజనులు. సరే, అంటే వీళ్ళు ఏంటి, ఎలాగే ఈ ఫిన్ని ఎలా ఈ మూడి కింద మారొచ్చు అని ఎందుకు ప్రవక్త అంటున్నట్టే, నీ జీవితం చూసినప్పుడు, నీ కదలికలను చూసినప్పుడు, నీ యొక్క ప్రతి స్వభావాన్ని గమనిస్తున్న వాళ్ళు ఎవరో ఉన్నారు. వాళ్ళు చూసినప్పుడు ఇలాగ నేను కూడా గొప్ప దైవజనుడిగా మారాలి, లేదా ఇలాంటి గొప్ప సహోదరుడిగా నేను ఉండాలి అనుకున్నారంట వీళ్ళు. ఈ ఫిన్ని, ఈ మూడి వీళ్ళు ఏమయ్యారు? వీళ్ళ కుటుంబంలోనో లేకపోతే ఎవరినో వీళ్ళు చూసుకొని మొత్తం ఆ కాలంలో వాళ్ళు జీవిస్తున్నప్పుడు గొప్ప దైవజనులుగా పేరు పొందుకున్నారండి. మనకు తెలియదు, అయితే నీ యొక్క జీవితము ఇంకొకరిని ప్రభావితం చేస్తూ ఉంటుంది. గమనిస్తున్నారా మీరు? నీ జీవితము ఇంకొకరికి ప్రభావితం చేస్తుంది. ఇక్కడ కూర్చున్న మనం అందరి కూడా, ఇక్కడ కూర్చున్న ప్రతి చిన్న పిల్లడితో సహా వృద్ధులు సైతం మీ జీవితాలు ఎవరికో ప్రభావితం చేస్తున్నాయి. గమనించండి. యేసు ప్రభు వారి జీవితము ఈ భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరికి, సృష్టి యావత్తుకి ప్రభావితం చేసింది. మన జీవితము ఈ సృష్టి యావత్తు ప్రపంచాన్ని ప్రభావితం చేస్తుందో లేదో తెలియదు, కానీ ఎవరో ఒక్కరికి మాత్రం అది మంచిగా అయినా చెడ్డగానైనా ప్రభావితం చేస్తూనే ఉంటుందండి. కూర్చున్న మనమే. నేను రోజు కాలేజీకి వెళ్తున్నాను వస్తున్నాను, నేను రోజు డ్యూటీకి వెళ్తున్నాను వస్తున్నాను, నేను రోజు పనికి వెళ్తున్నాను వస్తున్నాను, నేను రోజు ఇంటి దగ్గర పనులు చేసుకుంటున్నాను, బజార్కి వెళ్తున్నాను, కూరగాయలు తెచ్చుకుంటున్నాను, ఇది చేసుకుంటాను, అది చేసుకుంటాను, బట్టలు ఉతుక్కుంటున్నాను, ఇంటిని శుభ్రం చేసుకుంటున్నాను. ఇవన్నీ పనులు నీకు నీవుగానే చేసుకుంటున్నావు, కానీ ఎవరో గమనిస్తూ ఉంటారు.
అర్థమవుతుందని ఎవరో గమనిస్తుంటారు. నీ పక్కనున్న ఒక సిస్టర్ ఎవరో గమనిస్తున్నారు. నీ పక్కన ఉన్నటువంటి ఒక సహోదరుడు ఎవరో గమనిస్తూ ఉన్నారు. నువ్వు కాలేజీకి వస్తూ ఉన్నప్పుడు ఎవరో నీ ఫ్రెండ్స్ ఎవరో గమనిస్తూ ఉంటారు. ఏంటి ఈ అమ్మాయిలా నేను ఉండలేకపోతున్నానేంటి, ఈ అమ్మాయిలని డ్రెస్సులు నేను వేసుకోలేకపోతున్నానేంటి, ఈ అమ్మాయిలాగా నేను అసలు ఒక్క నిమిషం కూడా అబద్ధాలు ఆడుకుంటా లేదు, ఒక్క నిమిషం కూడా ఈ వల్గర్గా మాట్లాడుకుంటూ ఉండలేకపోతున్నానేంటి, ఇంతలా ఉన్న ఇన్ని సంవత్సరాలు ఇన్ని నెలలు ఇన్ని రోజులు కలిసి ప్రయాణం చేస్తున్నాను కానీ ఈ అమ్మాయి నోటి నుంచి ఒక్కటి కూడా ఒక అపవిత్రమైన పదము ఒక్కటి కూడా వినలేదు. ఏమిటి ఈ అమ్మాయిలను ఎందుకు ఉండలేకపోతున్నాను? ఏమిటిది అంటే నువ్వు ఎవరినో ఒకరికి ప్రభావితంగా ఉన్నావు. నేను గమనిస్తున్నారు. అందుకే ప్రతి నిమిషము నువ్వు తెలుసుకోవాల్సిన విషయం ఏమిటి అంటే ఎవరో నన్ను గమనిస్తున్నారు, ఎవరో ఒకరు నన్ను గమనిస్తున్నారు. నేను తోటల్లో ఉన్నాను, నేను పొలాల్లో పని చేసుకుంటున్నాను, నా పొలము నాది, నా తోటలు నేను అనేది అనుకోవడం వీల్లేదు. నువ్వు ఎక్కడ ఉన్నా సరిగా నిన్ను గమనిస్తూ ఉన్నాడు ఆయన. నువ్వే పని చేస్తున్నా సరిగా, నేను ఏదో బండి తోలుతూ ఉన్నాను, నేను వెహికల్ తోలుకుంటున్నాను, బైక్ మీద వెళ్తున్నాను, నేను మంచి స్కిడ్లు వేస్తున్నాను, గమనిస్తున్నారు. నేను ఒక విషయం ఎప్పుడు చెప్తూ ఉంటాను. అవయవాలన్నీ చక్కగా ఉండి, చక్కగా ఏదో చూడడానికి ఒక మంచి రూపంగా ఉండి, వాక్యానికి లోబడి, వాక్యంతో ఉండి నింపబడి, సామాన్యంగా ఉండి, చూడండి ఒక లగ్జరీ జీవితం జీవించగలిగే స్థాయి ఉన్నా సరే కానీ ఒక సామాన్యంగా ఉంటున్నప్పుడు ఆ జీవితం చూసి చాలామంది ఇన్స్పిరేషన్గా తీసుకుంటారు. మనం అనేకసార్లు లోకంలోని చూడండి, ఆ సినిమా హీరో ఎవరో అంతవరకు ఆడు మంచి కాస్ట్లీ లక్షలు ఉండే పెద్ద పెద్ద బెంజ్ కార్లు ఆటలో తిరిగినోడు సడన్లీగా కాళ్ళకి చెప్పులు లేకుండా రోడ్డు మీద 2 నిమిషాలు నడిస్తే ఎంత సామాన్యత వచ్చేస్తుంది. పెద్ద పెద్ద హెడ్లైన్స్ పెట్టి పేపర్లోని న్యూస్లోని స్క్రోలింగ్స్ అయిపోతూ ఉంటాయి. ఏంటి చెప్పులు లేకుండా 2 సార్లు నడుస్తూ ఉంటాయి. మరి పొలాల దగ్గర, రైతులు అడవుల దగ్గర ఎంతోమంది నిరుపేదలు ఎంతోమంది నడుస్తున్నారు. అయితే వీళ్ళకి తేడా ఏమిటి? ఇంత లగ్జరీ లైఫ్ ఉన్నా సరే కానీ ఎందుకు ఇంత సామాన్యంగా ఉన్నారన్నట్టు చిన్న ఏదో చూపిస్తూ ఉంటారు. సరే అండి, ఎంతగా తగ్గించుకున్నారన్నట్టు కూడా చెప్పేస్తుంటారు. ఒక ఆ రాజకీయ నాయకులు లాంటి వాళ్ళు ఉంటారు కదా, ఈ మంత్రులు ఇలాంటి వాళ్ళు ఏదో పేదల దగ్గరికి వెళ్ళి ఆ గుడిసె దగ్గరికి వెళ్ళి కూర్చొని వాళ్ళతో పాటు 2 ముద్దలు ఏదో తిన్నట్లయితే ఎంత సామాన్యత, ఎంత తగ్గింపు. ఇలా వెళ్ళి ఆ ధాన్యం తీసుకొని ఇలా గాలికి ఇలాగా ఆడ వెళ్తూ ఆ జీపుల్లో కారులో వెళ్తూ ఆపండి ఇక్కడ 2 నిమిషాలు ఆపండి, ఆ కళ్ళం దగ్గరికి వెళ్ళిపోయి ఇలా ధాన్యం తీసేసుకొని ఇలా అనేస్తే అదో 2 స్క్రోల్స్ ఫొటోస్ ఇవన్నీ చూడండి. ఆ పొలం దగ్గరికి వెళ్ళి ఏంటి ఆడవాళ్ళుగా ఉన్న మంత్రులు ఎవరు ఉన్నారు, ఆ పొలాల దగ్గరికి వెళ్ళి ఆ నారు తీసి నాటినట్టు అవుతుంది 2 ఫోటోలు తీసేస్తారు. వాళ్ళు చేసింది 5 నిమిషాలే. రోజంతా కష్టపడి ఎండకి ఎండిపోయి ఆ ఎన్నంతా ఎండకి తగిలి పాపం గూనోళ్ళగా అయిపోయి ఉంటారు ఎవరు ఆ పని చేసిన వాళ్ళు. వాళ్ళకి ఏమి ఉండదు, పబ్లిసిటీ అనమాట. అయితే ఇక్కడ మనం చేస్తుంది పబ్లిసిటీ కాదు, ఇది నీ జీవితమే నిజాయితీ. చూడండి, మరియు మేము నిలబడి ఉండగా మేము ఇలా అనుకున్నాము, ప్రతి వ్యక్తి యొక్క ఆలోచనలను దేవుడు ఎలా తెలుసుకొనగలడు? ఇక్కడ కూర్చున్నాము మనమే, మీ మైండ్లో ఇప్పుడు ఏయో రకరకాల ఆలోచనలు ఉన్నాయి. నాకు తెలుస్తుందా అంటే నాకు తెలియదు, కానీ ఎవరు తెలుస్తుందంట? ప్రతి వ్యక్తి యొక్క ఆలోచనలు దేవుడు ఎలా తెలుసుకోగలడు? కొన్నిసార్లు దేవుడు తెలుసుకున్న తర్వాత కూడా దాన్ని గుట్టుగా ఉంచుతాడండి. ఇంటి దగ్గర మన పిల్లలు ఏదైనా తప్పు చేసినప్పుడు కొన్నిసార్లు మనం ఏం చేస్తామంటే అది బయటికి ఎవరికి తెలియకుండా కాపాడుకుంటుంటాం, అంతేనా? అది తల్లిదండ్రుల యొక్క గుణలక్షణం. కానీ ఒకానొక స్టేజ్ వచ్చినప్పుడు మనం ఎంతో కొంత అలా దాచుకొని ఉంచుతాం. కానీ ఆ స్టేజ్ దాటిపోయిన తర్వాత అది ఏమవుతుంది? బ్లాస్ట్ అయిపోతుంది. అలాగే దేవుడు కూడా కొన్నిసార్లు ఆయన కూడా నా కుమారుడు, నా కుమార్తె అని చెప్పి ఆయన కూడా కొంచెం ఆగుతూ ఉంటాడు. కానీ ఏదో ఒక సమయం హద్దు దాటుకొని వెళ్ళిపోయినప్పుడు దేవుడు కూడా ఏం చేస్తాడంటే దాన్ని బహిర్గతం చేస్తాడు.
ఇక్కడ ఆయన అదే చెప్తున్నాడు. ప్రతి వ్యక్తి యొక్క ఆలోచనలను దేవుడు ఎలా తెలుసుకోగలడు, మరియు భూమి మీదనున్న కోట్ల మంది యొక్క తలంపులను మరియు నువ్వు ఎన్నిసార్లు కనురెప్ప కొట్టుకుంటావో దేవుడికి ఎలా తెలియను? అయితే ఆయన అనంతుడై ఉన్నాడు. నేను స్పీడ్గా వెళ్ళాల్సి వచ్చిందనేసి నేను కొంచెం స్పీడ్ చదువుతున్నాను. కనురెప్ప, ఇక్కడ కూర్చున్న మనం ఇప్పటికే ఎన్నోసార్లు కొట్టి ఉంటాం, ఇలా దడదడదలు ఆడించాం, కానీ మనకు తెలియదు అది మనం ఎన్నిసార్లు కొట్టే ఇలా అన్నామో మనకు తెలియదు. కానీ ఇప్పుడు ఇదంతా కూడా కౌంట్ అయి ఉంది. అంతేనండి. చూడండి, నువ్వు ఎన్నిసార్లు కళ్ళు ఎత్తిలా ఎత్తావు, కళ్ళు ఎత్తిలా ఎత్తావు అన్నట్టు కూడా ఆయన కౌంట్ చేస్తూనే ఉన్నాడు. నువ్వు ఎన్నిసార్లు ఇప్పుడు ఇక్కడ వాక్యం మీద ఆసక్తి కలిగి ఉండి ఇక్కడే కనబడుతూ ఇలాగే కూర్చొని ఉండి ఇంకెక్కడో ఆలోచించుకొని ఇంకెక్కడో ఆలోచనలు పరిగెడుతున్నా అది కౌంట్ చేస్తూనే ఉంటాడు ఆయన. మరియు మీరు తెలుసుకొనవలనని కోరినచో మరియు దాన్ని సంతృప్తి పరచబడవలనని అట్టిది మీ మనసులోనికి ఎప్పుడైనా వచ్చినచో మీరు వెళ్ళి పిమ్మట నక్షత్రముల వైపు చూడండి. దేని వైపు అండి? వాటన్నిటిని ఆయన నియంత్రించున్నాడో మీరు ఆశ్చర్యపోతారు. ఇదంతా కూడా చదువుతూ కొంచెం సమయం సరిపోదు, కానీ కొంచెం చెప్తున్నాను. ఇక్కడ ప్రభావం గురించి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఎలాగా అంటే ఈ సృష్టి అంతటిని ఆయన సృష్టించాడు. ఈ నక్షత్రాలని, సూర్యుడిని, చంద్రుడిని, సమస్తం అంతటి కూడా, భూమిని అంతటి కూడా ఆయన సృష్టించాడు. సృష్టించి వాటిని ఒక కక్షలో పెట్టాడు, ఒక ఆర్బిట్లో పెట్టాడు. అవి ఇప్పుడు ఏమవుతున్నాయంటే ఆ ఆర్బిట్లోనే అలాగే ఉన్నాయి. ఏది కూడా తన యొక్క కక్షల్ని మార్చుకోవట్లేదు. ఏ మాత్రం అక్కడ ఏదైనా చిన్న చేంజ్ అయింది అని అంటే మొత్తం యూనివర్సే బ్లాస్ట్ అయిపోద్ది. అంతే కదండి. చూడండి, ఏదైనా ఎప్పుడు తిరుగుతున్నటువంటి ఆ కక్షలోనే కాకుండా కొంచెం చేంజ్ అయింది. ఇప్పుడు భూమి సూర్యుడి చుట్టూ ఇలా తిరుగుతూ ఉన్న భూమి ఒకసారి భూమి సూర్యుడి చుట్టూ తిరగకుండా ఒకసారి నేను ఇంకో దాని చుట్టూ తిరుగుతాను అనుకుని అలా అవకాశం వెళ్ళి వచ్చింది అనుకోండి, ఇంకంతే. ఒక్క భూమికి మాత్రమే నష్టం కాదు, మొత్తం యూనివర్స్కే, విశ్వానికే. సో ఆ కక్షలోనే ఉండాలి. అయితే ఇక్కడ దేవుడు మొట్టమొదటిగా ఒక్కొక్క దానికి ఒక్కొక్క కక్షలో పెట్టినప్పుడు ఎందుకు ఆయన ఆ కక్షలో పెట్టాడు అనేది జాగ్రత్తగా గమనించండి. ఒక నక్షత్రానికి ఒక నక్షత్రం మీద ప్రభావం చూపిస్తూ ఉంటాయంట. ఆ కక్షలో ఉన్నప్పుడు ఈ నక్షత్రం యొక్క ఎఫెక్ట్ దీని మీద పడుతూ ఉంటుందంట. ఎలాగా అంటే మనకి చూడండి, పౌర్ణమి రోజు వచ్చినప్పుడు ఎక్కడో కొన్ని వందల వేల కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి చంద్రుడు, అర్థమవుతుందండి, కొన్ని వేల కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి చంద్రుడికి ఎంతో డిస్టెన్స్ ఉంది. కానీ పౌర్ణమి రోజు భూమి మీద ఉన్నటువంటి సముద్రము అలలు ఎగిసిపడుతూ ఉంటాయి. తెలుసండి, మనకు సైన్స్ కూడా సోషల్లో వస్తుంది అది. వాటిని ఆటుపోట్లు అలలు ఉవ్వెత్తున పడుతూ ఉంటాయి. ఎందుకు అంటే చంద్రుడు యొక్క ఎఫెక్ట్ సముద్రం మీద ఉంటుంది, భూమికి ఆ చంద్రుడి యొక్క ఎఫెక్ట్ ప్రభావం చూపిస్తుంది. అలాగే ప్రవక్త అంటున్నారు, ఎలాగైతే చంద్రుని యొక్క ప్రభావము భూమికి ఉందో, అర్థమవుతుందండి, అలాగే క్రీస్తు యొక్క ప్రభావము అలాగే సంఘం మీద కూడా పనిచేస్తూ ఉంటుంది అన్నాడు ఆయన. సంఘానికి కూడా క్రీస్తు యొక్క ప్రభావం పనిచేస్తూ ఉంది. ఎప్పుడైతే కక్షలు మారుతాయో అప్పుడు ఏమవుతుంది అంటే మొత్తం గందరగోళం అయిపోతుంది అన్నాడు ఆయన. సముద్రపు అలలు నెమ్మదిగా ఉంటాయి, కానీ ఎప్పుడైతే పౌర్ణమి రోజు వస్తుందో ఆ పౌర్ణమి రోజు వచ్చినప్పుడు మీరు ఎప్పుడైనా సరే బీచ్కి వెళ్ళి చూడండి, ఆ సముద్రపు అలలు ఉప్పొంగుతూ ఉంటాయి, ఒక్కసారి పైకి ఎగసిపడుతూ ఉంటాయి. సముద్రం అంతా కూడా అల్లకొల్లాలుగా ఉంటుంది. ఎప్పుడు ఏ తుఫాన్లు వచ్చిన రోజు నేను మాట్లాడట్లేదు, ఆ రోజు వేరు, పౌర్ణమి రోజు కూడా ఆ యొక్క వెలుగు లేదా ఆ ఆకర్షణ వాటి మధ్య ఉండేటువంటి ఈ ఆకర్షణ ఏదైతే ఉందో దానికి ఆ ఎఫెక్ట్కి సముద్రపు అలలు కూడా ఉప్పొంగుతూ ఉంటాయి అన్నమాట. సో ప్రభావం ఉంది. ఒక గ్రహం యొక్క ఒక ప్లానెట్ది అలాగే ఇంకొక ప్లానెట్కి సంబంధించి ఆ ప్రభావాలు చూపిస్తూ ఉన్నారని ప్రవక్త ఇక్కడ మాట్లాడుతూ ఉన్నారు. చూడండి, ప్రవక్త అంటున్నారు, ఉదాహరణకు చంద్రుడు దాని స్థానం నుండి అది కదిలినచో భూమి అంతయు కొద్ది నిమిషములలోనే జలములతో నిండిపోతుంది. చూసారా, ఒకవేళ ఇప్పుడు చంద్రుడు భూమి చుట్టూ ఇలా తిరుగుతూ ఉన్నాడు, చంద్రుడు లేడు, తీస్తామనుకోండి, చంద్రుడు లేకుండా ఉన్నాడు అనుకోండి, ఆ ఉపగ్రహాన్ని తీస్తామనుకోండి, ఇప్పుడు భూమి ఏమవుతుందో తెలుసా అండి? భూమి అంతా కూడా జలములతో నిండిపోద్దంట. ఈ సముద్రం నీరు ఈ భూభాగంలోనికి రాకుండా ఎంత పరిధి వరకు రావాలి, ఎంత పరిధి వరకు అది పనిచేయాలనేది ఎవరు కంట్రోల్ చేస్తున్నారు? చంద్రుడు. అర్థమవుతుంది కదండి.
ప్రవక్త అదే అంటున్నాడు, భూమి అంతయు కొద్ది నిమిషములలో జలములతో నిండిపోతుంది. చూసారా, ఆ యొక్క చంద్రుడు సముద్రమును నిరంతరము కనిపెట్టే, చూడండి, ఆ యొక్క చంద్రుడు సముద్రమును నిరంతరము కనిపెట్టే ఒక కావలి కుక్కలా ఉన్నాడు. అది అచ్చట నుండి దాటి వెళ్లకుండా దాని యొక్క సరిహద్దులతో దానిని ఆయన బంధించి ఉన్నాడు. ఆర్కే బీచ్ దగ్గర సరిహద్దు ఉంది కదా, అది దాటుకుంటే ఇటుక రాకుండా ఎవరిని అడ్డుతున్నారు అక్కడ? చంద్రుడు. పద్నాలుగో పారాగ్రాఫ్లో ప్రవక్త అంటున్నారు, ఈ యొక్క యవనస్తుడు, ఎవరా యవనస్తుడు అనగా ఉజ్జియా, ఒక రాజు అయి ఉన్నాడు. ఇప్పుడు వస్తున్నాడు ఆయన మెల్లగా సబ్జెక్టులోకి. అయితే అతడు రాజు కాక మునుపు అతడు యెషయా ప్రవక్త యొక్క పరిపాలనా కాలంలో రాజుగా ఉన్నాడు. మరియు అతడు ఒక బాలుడైన కాపరి. ఇతడు బయట దృశ్యాలను ఎక్కువగా ఇష్టపడేవాడు. యెషయా కూడా ఒక యవనస్తుడు మరియు ఒక యవన ప్రవక్త. ఈరోజు ఎందుకు వచ్చినా తెలియదు, ఈరోజు తీసుకున్నాను, ఈరోజు ఫ్రెండ్షిప్ డే అనే సంగతి నాకు పూర్తిగా తెలియదు, కానీ వీళ్ళిద్దరు మంచి స్నేహితులు. మరియు మీరు ఆ యొక్క కథను చదివినచో 2వ దినవృత్తాంతాలు 26వ అధ్యాయంలో మీకు చెప్తుంది. మనం ఇందా చూసాం. అది 16వ సంవత్సరంలోనే, అనగా ఆయన యొక్క నిజాయితీ గల తండ్రి మరణము పిదప ఆయన రాజై ఉన్నాడు. వారు ఆయనను తీసుకొని మరియు అతనిని ఇజ్రాయేలులకు రాజుగా నియమించారు. కావున అతని 16వ ఏటనే పరిపాలన చేయుట ఆరంభించాడు. మరియు ఆయన తల్లిదండ్రుల యొక్క ప్రభావాన్ని చూశాడు. ఇప్పుడు ఈ ఉజ్జియా రాజు ఎవరి ప్రభావాన్ని పొందుకున్నాడు? చూడండి, తల్లిదండ్రుల దగ్గర నుంచి అతను ప్రభావాన్ని పొందుకున్నాడు. అతని తల్లి ఒక భక్తి కలిగిన స్త్రీ, మరియు అతని తండ్రి అతని ముందు ఒక భక్తి కలిగిన వ్యక్తిగా ఉండెను. మరియు దానిలో ఆ యొక్క పిల్లవాడు ఏది సరైనదో చేయగలిగేటట్లు వారు అతన్ని ప్రభావితం చేశారు. ప్రవక్త ఇంకొక వర్తమానం, వేరొక ప్రభావం వర్తమానం కూడా ఆయన చెప్పాడు. ఈ విషయాలన్నీ కూడా చెప్తున్నాడు. అందులో ఆ తల్లిదండ్రులు ఎలాగ అతన్ని పెంచారు అంటే ఒక దైవికమైనటువంటి వాతావరణంలో పెంచారండి. ఒక గొప్ప దైవికమైనటువంటి వాతావరణంలో పెంచడం వల్లే ఇప్పుడు ఈ ఉజ్జియా కూడా ఏమయ్యాడంటే దేవునందు భయభక్తులతో నీతిమంతుడుగా, నిజాయితీపరుడుగా ఆయన కూడా 16వ ఏటలోనే గొప్ప రాజుగా మారి ఇజ్రాయేల్ ప్రజలందరినీ కూడా ఎంతో చక్కని పరిపాలన అందించాడండి. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు ఈ ప్రభావం ఎక్కడి నుంచి వచ్చింది? తల్లిదండ్రుల దగ్గర నుంచి. తల్లిదండ్రులుగా ఉన్న మీరు మీ పిల్లలకి ఎటువంటి ప్రభావాన్ని అందిస్తున్నారు అని ప్రశ్నిస్తున్నాడు ప్రవక్త. నిజంగా నీవు కూడా ఆ ఉజ్జియా తన తల్లిదండ్రుల దగ్గర నుంచి ఆ ప్రభావాన్ని ఎలా పొందుకున్నాడో అలాంటి తల్లిదండ్రులుగా మీరు ఉన్నారా లేదా? ఇప్పుడు నీ కుటుంబంలోని నీ బిడ్డలకి నువ్వు అందిస్తున్నటువంటి ప్రభావము ఎలా ఉంది? అనేక మార్లు స్కూల్లోని ఇలాంటి వాతావరణంలో పిల్లలు మాట్లాడుతున్న మాటలు వింటూ ఉంటాను. వాళ్ళకు ఒకటే అంటారు, నువ్వు ఇప్పుడు ఈ మాట మాట్లాడుతున్నావు అని అంటే మీ ఇంట్లో మీ అమ్మాని ఇలా మాట్లాడుతున్నారేమో. ఒక్కొక్కసారి పేరెంట్స్ మీటింగ్ దగ్గర నేను అదే చెప్తూ ఉంటాను, అమ్మా ఎన్ని సమస్యలు ఉన్నా, ఎన్ని ఇబ్బందులు ఉన్నా, ఎన్ని ఎలాంటివి ఉన్నా, భార్యాభర్తలుగా మీరు ఎలాంటి భయంకరమైన స్థితిలో ఉన్నా ఒకరికొకరికి అర్థం చేసుకోవాలని మనసు మీ దగ్గర ఉన్నా కానీ పిల్లల ఎదుట మాత్రం అలా ఉండకండి అని చెప్పాను నేను. వాళ్ళ ప్రభావం వాళ్ళకి వస్తుంది. ఆ తండ్రి మాట్లాడుతున్న మాటలే పిల్లలు మాట్లాడుతున్నారు. తల్లి తన భార్యకి అతను ఇష్టం వచ్చిన మాటలతో పేర్లతో పిలుస్తున్నాడు, వీళ్ళు అలా పిలుస్తున్నారు. నా ఎదురుగే పిల్లలు ఆ పిల్లలేమో ఆ తల్లిదండ్రులతో మాట్లాడుతుంటే వచ్చి పిలుస్తుంటారు. ఏదో పెద్దగా గొప్పగా మా అబ్బాయి బాగా చదవట్లేదనో లేదా మా అమ్మాయి బాగా చదవట్లేదనుకో వచ్చి కంప్లైంట్ ఏదో చేయడానికి వస్తుంటే నేను వాళ్ళతో మాట్లాడుతుంటేనే ఈ పిల్లలు వాళ్ళ అమ్మకి హే అని కొట్టినట్టు, చేయెత్తినట్టు, తిట్టినట్టు అవుతుంటారు. ఈ ప్రభావం అంతా ఎక్కడొచ్చింది? తల్లిదండ్రుల దగ్గర నుంచేనండి. చూసుకోవాలి మనం ఇంటికాడ మన కుటుంబంలో మన బిడ్డల పట్ల మనం ఎలాంటి ప్రభావాన్ని కలిగి ఉన్నాము, ఎలాంటి ప్రభావాన్ని వాళ్ళకి అందిస్తూ ఉన్నాము. ఒక దైవికమైనటువంటి ప్రభావాన్ని అందిస్తున్నామా, లేదా దుర్భాషలు మాట్లాడుతూ నిరంతరం ఇంట్లోనే ఒక పోరాడుతున్నటువంటి ఉన్నదనుకోండి, పిల్లలు అలాగే ఉంటారు. నేను చాలా గృహాలకు వెళ్తుంటాను. వాళ్ళ ఇంట్లోకి వెళ్తున్నప్పుడు ఆ పిల్లలు కుదుటిగా కూర్చోరు, కింద మీద దుండ్రేసి అటు ఇటు వెళ్తూ చుట్టాలా పట్టాలా ఎవరు ఏం చూడు, కొత్త వ్యక్తులు వచ్చారు ఏం ఉండదు. వాళ్ళ మొహం దగ్గరికి వచ్చి కొడుతుంటారు.
ఆ చిన్న పిల్లలు ఎంత ఉంటారా, వీళ్ళకి వచ్చి వాళ్ళ మొహాల దగ్గరకు వచ్చి కొడుతూ ఉంటారు. ఇదంతా ఎక్కడి నుంచి వచ్చింది? తల్లిదండ్రుల దగ్గర నుంచే. ఒక పొందికని కూర్చోవడం రాదు వాళ్ళకి. నేను ఒక టీచర్ ఇంటికి వెళ్ళాను. నేను ఆ ఇంటికి వెళ్ళిన తర్వాత ఇలా కూర్చున్నారు, కొద్దిసేపు అయింది కూర్చున్నారు. ఈ లోపు వచ్చి ఆ పాప వాళ్ళ నాన్నకు వచ్చి బూతులు, నోటెంబడి బూతులే తిడుతుంది. అతనే నవ్వుతున్నాడు, లాగా నవ్వుతున్నాడు. నాకు అసహ్యం వేసింది. వెళ్ళిపోయిన వెంటనే ఆ పాప అటుకాసి వెళ్ళిపోయిన వెంటనే ఇదేంటి ఇలాగా అని అంటే, ఇంకా అలవాటు అయిపోయింది తమ్ముడు అన్నాడు. ఎవరు మాట్లాడతారంటే, ఇంటికాడ అందరం అలాగే మాట్లాడతాం, పాప కూడా అదే మాట్లాడింది అంటున్నాడు. ఆ ఇల్లు ఎక్కడో కాదు, మన విలియం బ్రదర్ వాళ్ళ ఇంటి సందులోనే ఉంటుంది. ఒక టీచర్ ఉంటాడు సన్నంగా, ఇప్పుడు లేరులేండి, అతను ఇటు సైడ్ వస్తాడు, మా ఏరియా అదే స్కూల్ కాసి వచ్చాడు. మీ సందు కాసి లోపల ఉంటుంది, విజయ్ అనమాట ఆయన పేరు. వాళ్ళ తల్లిదండ్రులు అక్కడ ఉంటున్నారు, ఈయనేమో ఇక్కడ ఇటు సైడ్ మా స్కూల్ సైడ్ వస్తారు. ఇంటికి వెళ్ళాను ఒకసారి, ఏదో పని మీద వెళ్తే ఆ పాప నోటి నిండా ఇంకవే భయంకరమైన మాటలు. వీళ్ళు నవ్వుతూ ఉన్నారు. ఆ సందు లోపలికి అలా వచ్చానమాట. అంటే అలా ఉంది వాతావరణం. ఎక్కడి నుంచి వస్తుంది ఇది? వీళ్ళు అంతే. ఇతను అలాగే స్కూల్లో ఉన్నా సరే కానీ ఇతను అలాగే మాట్లాడుతుంటాడు. నాకే భయం వేస్తుంటుంది, ఎవరైనా పేరెంట్స్ వింటే ఎవరు గొడవకు వచ్చేస్తారేమో అని భయం వేస్తుంటుంది. ఏదైనా కానీ ముందు మనం ఒక దైవికమైనటువంటి కుటుంబంలో మనం ఉన్నాం కాబట్టి మన పిల్లలకి మనం ఏంటి ప్రజెంట్ చేస్తున్నాం అనేది ఇంపార్టెంట్. నిరంతరం ఇంటి దగ్గర మనం మాట్లాడుతున్న మాటలు గమనిస్తూ ఉంటారు. ఎందుకు ఇప్పుడు ఆ పాప ఉంది, చిన్న పాప, మనం ఇక్కడ అలవాటు చేస్తాం ఏమని, ఎప్పుడు ప్రార్థన అయిపోయినంత మనం అందరూ కూడా ఒకరికొకరు సెకండ్ ఇచ్చుకుంటున్నాం, ప్రైజ్లో చెప్పుకుంటాం. అది ఆ పాప కూడా వచ్చి సెకండ్ ఇచ్చేస్తుంది, ప్రైజ్లు ఇచ్చేస్తుంది, అందరు ఒక్కరు వదలకుండా ప్రైజ్లో చెప్తుంది. మరి వాళ్ళు బాధపడితే పడండి, కానీ ఒక విషయం చెప్తుంది. అదే ఇప్పుడు ఆ పాప వాళ్ళ అమ్మాళ్ళ ఇంటికి వెళ్ళి వస్తుంది, అమ్మమ్మ ఇంటికి వెళ్ళి వస్తుంది. ఆ ఇంటికి వెళ్ళి వచ్చినంటే మా అమ్మల్ని ఇలా అంటుంది. అంటే వాతావరణం చేంజ్ అవుతుంది, అంతే కదా. అది ఎక్కడి నుంచి వస్తుంది? మనకి మన పిల్లల్ని పెంచుతున్న వాతావరణాన్ని బట్టి వస్తుంది. అది మన దగ్గర ఉన్నంతసేపు చక్క ప్రైజ్లు చెప్పడానికి అలేలు చెప్పమంటే అలేలే చెప్తుంది. ఆమె నన్ను ప్రార్థించంటే కళ్ళు మూసుకులకు మోకరించి ప్రార్థన చేసినట్టు అవుతుంది. అక్కడికి వెళ్ళి వచ్చేసరికి నేను చూస్తుంటాను ఎక్కువ ఇలా ఇది మడతెట్టి మడతెత్తే అంట. అలాగే మనం వెళ్ళొద్దు, చేయొద్దని. కానీ మన పిల్లల్ని మనం ఒక దైవికమైన వాతావరణంలో ఉన్నప్పుడు ఆ వాతావరణాన్ని వాళ్ళని అక్కడ ప్రజెంట్ చేయాలి తప్ప వేరే తీసుకుని వస్తున్నాం. అది చాలా ప్రమాదకరం. అది పెద్దవాళ్ళు అయినప్పుడు మన పిల్లలు మనకే ముద్దు, ఎప్పుడు అదే కదా చెప్తుంటాం, మన పిల్లలు మనకి ముద్దు, వేరే వాళ్ళకి ముద్దు ఉండదు. 2 మొట్టకాయలు వేస్తుంటారు, వాళ్ళు చూసుకోవాలి. మన దెబ్బలు కాసినా పర్వాలేదు మన దగ్గర, వాళ్ళ దగ్గర దెబ్బలు కాస్తే మన బాధ అనిపిస్తుంది. ఇప్పుడు మన పిల్లలు మనం 2-3 దెబ్బలు కొడతాం, అదే పక్కన ఉన్న వాళ్ళకి మాత్రం ఇలా అంటితే చాలు బాధ అనిపిస్తుంది మనకి. ఆ పని రాకుండా మనమే ముందు బాధ వేయాలి. 2 మంచి దైవికమైనటువంటి కుటుంబంలో ఈ ఉజ్జయ రాజు పెరగడం జరిగింది. చూడండి, నేను మీకు చెప్పేదను, నేను అనుకుంటున్నాను, నేడు మన దేశము చుట్టూ అట్టి బాల్య నేరములను మనము కలిగి ఉన్నాము. ప్రవక్త దేని నుంచి వచ్చేసాడైనా? ఇంటి దగ్గర తల్లిదండ్రులే ముందు అటువంటి దైవికమైనటువంటి వాతావరణాన్ని అందించాలి. ఈరోజు అలాంటి దైవికమైనటువంటి వాతావరణం గృహంలో లేదు కనుకనే ఏం జరుగుతుందంట? నేడు మన దేశము చుట్టూ అట్టి బాల్య నేరములను మనము కలిగి ఉన్నాము. మొన్న చెప్పాను కదా, అక్కడ ఆ మధురవాడు కాదు, మాధవదారు దగ్గర ఆడు చూస్తే 16 సంవత్సరాలు చనిపోయాడు. ఇప్పుడు మట్టిలో కలిసిపోయాడు. ఇప్పుడు ఎందుకు జరిగింది హత్య? అది మళ్ళీ మామూలు కూడా కాదు. నిర్దాక్షిణంగా బయటికి పక్కకి తీసుకుని వెళ్ళి కత్తులతో పొడిసి మరి చంపేశారండి. వాడి జీవితం ఇంకెన్ని సంవత్సరాలు ఉన్నాయి చూడండి, అక్కడితో ముగించబడిపోయింది. మనం కొన్నిసార్లు ఉద్రేకంగా ఉంటాం, షాపులు కాటికి వెళ్తూ ఉన్నప్పుడు అక్కడ ఆ కస్టమర్లు అక్కడ పనిచేస్తున్న వాళ్ళు సరిగ్గా రెస్పాండ్ అవ్వకపోయేసరికి ఒక్కసారి పుష్మని లేచిపోతాం మనం. ఇవన్నీ మనం కంట్రోల్ చేయాల్సిందే. భూమి ఎలాగైతే బగ మండుతూ కిందన అగ్నిగోళంగా ఉన్నా సరిగా అది ఎలా తను కంట్రోల్ చేసుకుంటుందో అలాగే నీవు నేను కూడా కొన్ని విషయాలు కంట్రోల్ చేసుకోవాలి, చేయాలండి. ఒక్కసారి ఆ ఒత్తిడిని బయటికి విడిచిపెట్టేస్తున్నాం, వెంటనే దాని నుంచి వచ్చి తీవ్రమైన నష్టాన్ని మనం భరించాల్సి వస్తుంది. అట్టి బాల్య నేరములను మనం కలిగి ఉన్నాం.
అయితే వాస్తవముగా అది గృహములోనే ప్రారంభమైనదని నేను భావిస్తున్నాను. చూడండి, మొన్న రీసెంట్గా ఒక పేరెంట్ వచ్చి నా దగ్గరికి వచ్చి, నేను ఎందుకు టీచర్ జాబ్ చేస్తున్నా తెలియదు కానీ మీకు ఉపయోగపడుతుందేమో మరి అందుకోసమే అనుకుంటాను. ఒక పేరెంట్ వచ్చి, వాళ్ళు 5th క్లాస్ చదువుతున్నారు, ఇప్పుడు కొత్త బ్యాచ్ 5th వచ్చింది, 4th నుంచి 5th వచ్చిన బ్యాచ్. ఆ పేరెంట్ వచ్చి, సార్ అని ఏమంటే, మా అబ్బాయి నా దగ్గర 80 రూపాయలు అడుగుతున్నాడండి అన్న. ఎందురా అంటే ఆవిడ చెప్తుంది, ఎవరోనంట ఫ్రెండ్స్ వీళ్ళందరూ కలిసి ఆడుకొని బెట్టింగ్స్ కాసారంట, వీడికేమో 80 రూపాయలు ఇవ్వకపోతే వాడికి కొడతాను తిడతాను, వాళ్ళందరూ కలిసి ఎక్కడ తోసేస్తామంటున్నారట, ఇది అది అని చెప్పి, సరే సరే మాట్లాడతాను నేనమ్మా అని చెప్పాను. ఈలోపు ఇంకొక పేరెంట్ వచ్చి సార్ అబ్బాయి పేరు చెప్పి, ఆ అబ్బాయి అంట 500 అడుగుతున్నాడంట, 500 అడుగుతున్నాడు, ఎందుకమ్మా అంటే ఏదో బెట్టింగ్స్ అంట, ఇలాంటి బెట్లు కాసుకున్నారంట బెట్టింగ్స్కి, అందులో వీడు ఓడిపోయాడట, 500 ఇవ్వాలట, ఇవ్వకపోతాడంటే పెనతో పొడిసేస్తానన్నాడంట, కత్తితో పొడిసేస్తానన్నాడంట, ఇవన్నీ చెప్తున్నాడు. సరే అని కొంచెం ఇలా 2-3 సార్లు నేను గమనించాను. వీళ్ళు ఏం చేస్తున్నారు ఏదే అంటే ఏ పెన్నులతోనంటే ఆటలు అనమాట, అందులో ఓడిపోతే ఇవి డబ్బులంట. మరి కొంచెం నేను డోస్ ఇవ్వాల్సి వచ్చిందనమాట, బాయ్స్ మొత్తం అందరికి కూడా కొంచెం డోస్ ఇచ్చాను మరి తప్పదనేసి. ఎందుకంటే ఈ బెట్టింగ్ అనే మైండ్ ఈ చిన్న పిల్లలకి ఎక్కడి నుంచి వచ్చింది? ఇది 5th క్లాస్ చదువుతున్న ఈ పిల్లలకి ఈ బెట్టింగ్స్ కాయాలి, డబ్బులు ఇవ్వకపోతే బ్లాక్మెయిల్ చేయాలి, నీ వస్తువులు తీసేసుకోవాలి, దాచేయాలి, మేడ నుంచి తోసేయాలి, కాలువలో తోసేయాలి, ఇలాంటి ఆలోచనలు వీళ్ళకి ఎక్కడి నుంచి వచ్చేసాయి? అప్పుడే ఆల్రెడీ సొసైటీలో అలాంటిది జరుగుతూ ఉన్నాయి. రోజు న్యూస్ల్లో పేపర్లో అట్లా చూస్తూనే ఉన్నాం. ఈ బెట్టింగ్ యాప్స్ వల్ల ఎంతోమంది ఆ డబ్బులు రోజుకి బెట్టింగ్లో, ఫస్ట్ ఏమీ లేదు, బెట్టింగ్ యాప్లనే కాదు లోన్ యాప్లు కూడా వచ్చాయి ఈ మధ్యన, చూసారు కదండి. అవసరాలను బట్టి మనం ఏం చేస్తున్నామంటే ఈ లోన్ యాప్లో మళ్ళగా ఏం చేస్తాడంటే మంచిగా మాట్లాడి మీరు తీసుకోండి ఏమీ అయిపోదు మీ అవసరం తీర్చుకోండి ఇచ్చేయండి అంటాడు. మనం నిజమే అనుకున్న ఆ లోన్ యాప్లోకి వెళ్ళి డబ్బులు ఏమో మనం తీసుకున్న అవసరం 20,000 30,000 మనం తీసుకున్నాం అనుకోండి, ఒక 10 రోజులు 20 రోజుల తర్వాత మెసేజ్లు వస్తుంటాయి, రోజుకి రెస్పాండ్ అవ్వకపోతే కాల్స్ వస్తుంటాయి, రెస్పాండ్ అవ్వట్లేదు అని అంటే ఇంకా భయంకరమైన ఫోటోలు మనకు పంపిస్తాడు. మన ఫోటోలే భయంకరంగా ఉంటాయి. అవి చూసి నువ్వు తట్టుకునే శక్తి నీకు ఉంటే నువ్వు బ్రతుకుతావు, లేదు చచ్చిపోతావు అంతే. ఎంతోమంది యువత ఈరోజు అలాంటి యాప్స్కి ట్రాపింగ్ అయిపోయి తమ జీవితాలను కోల్పోతున్నారు. రీసెంట్గా ఒక అబ్బాయితో ఫ్రెండ్షిప్ చేసి చేసినప్పుడు వీళ్ళు కొంచెం మిస్బిహేవ్ చేయటం ఇవన్నీ కూడా ఆ అబ్బాయి రికార్డ్ చేసి ఇప్పుడు ఆ అబ్బాయితో మాట్లాడట్లేదని చెప్పి ఏం చేశాడు తెలుసా? ఆ ఫొటోస్ని ఆ వీడియోస్ని ఆ అమ్మాయిని పర్సనల్గా పంపించి, నువ్వు నాకు ఇంత డబ్బులు ఇవ్వకపోతే, నువ్వు ఇలా చేయకపోతే, అర్థమవుతుంది, నువ్వు ఇలా చేయకపోతే అంటే మీరు అర్థం చేసుకోండి. ఇవన్నీ కూడా బ్లాక్మెయిల్ చేస్తూ ఉంటే ఆ అమ్మాయి భయపడిపోయి ప్రాణాలు తీసుకోవడానికి బదులుగా కొంచెము సాహసించి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చింది. సరే, ఇవన్నీ మనం తెలియని అజ్ఞానంలో కొన్ని పనులు చేస్తూ ఉంటాం. ఇప్పుడున్నటువంటి ఏఐ ప్రపంచంలో మనం ఉన్నాం. కంప్యూటర్ యుగం దాటుకుని వెళ్ళిపోయి ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రపంచంలోకి అడుగు పెట్టాం. మనం ఉండనవసరం లేదు, మనలాగే ఇంకొక మనిషిని అక్కడ క్రియేట్ చేస్తున్నారు వాళ్ళు. చూసారండి, మొబైల్లోని ఇప్పుడు వాట్సాప్లోని ఏఐ ఉందా లేదా? ఇవన్నీ ఎందుకు వచ్చాయి అంటే మనల్ని ఇప్పుడు, అందుకే ప్రవక్త అత్యంత మోసకరమైనటువంటి కాలంలో మనం జీవిస్తున్నాము అన్నాడు ఆయన. నువ్వు అక్కడ ఉండనవసరం లేదు, నువ్వు అసలు మాట్లాడవు, అసలు నువ్వు ఆ యొక్క సిచ్యువేషన్లో నీ పాత్రే ఉండదు, కానీ నువ్వే ఉంటావు అక్కడ, నువ్వే ఉంటావు. ఇంత భయంకరమైన కాలంలో మనల్ని కాపాడేది కేవలము వాక్యమేనండి. చూడండి, మనం ఇక్కడ ఎన్ని షాపింగ్ మాల్కి వెళ్తున్నాం, మన సిస్టర్స్ ఎన్ని షాపింగ్ మాల్కి వెళ్ళి డ్రెస్సులు అవన్నీ చూసుకుంటున్నారు. ఎంతో మోసపూరితమైనటువంటి ప్రకటనలు మనం అప్పుడప్పుడు న్యూస్లు ఇవన్నీ చూస్తూ ఉన్నాము. ఆ బట్టలు అన్నీ తీసుకుని పాపం ఆ చేంజింగ్ రూమ్స్కి ఈటి రూమ్స్కి వెళ్తున్నప్పుడు అక్కడ ఏది ఎలా ఉందో మనకు తెలియదు, కానీ మనల్ని కాపాడుతుంది ఎవరు అనుకుంటే ఆయన. అనుక్షణము దుర్మార్గులు లోకంలోని ఇదిగో ఇప్పుడు చెప్పుకుంటున్నటువంటి ఇలాంటి వ్యక్తులు, గంజాయి ప్రభావాలు, మత్తు పదార్థాలకు ప్రభావాలు, స్నేహితులు, రకరకాల 24 గంటలు వల్గర్గా ఉండి మాట్లాడుకునే ప్రభావాలు, అన్నీ రోజు శరీరంలో ఆ విషయంలో అటు పెరిగిపోయి ఎవరు ఎలా బిహేవ్ చేస్తారో ఇప్పుడు మనకు తెలియదు. ఎవరు ఎప్పుడు ఎలా బిహేవ్ చేస్తారో తెలియదండి.
ఎన్నిసార్లు మనం చూస్తున్నాం, సొంత మేనమామలే ఆ ఆడపిల్లలు పాడు చేసిన రోజులు మనం చూస్తున్నామా లేదా? సొంత తండ్రులే ఆడపిల్లలు పాడు చేస్తున్న రోజులు చూస్తున్నామా లేదా? మా బాబాయే, మా మామయ్యే, మా అన్నయ్యే, ఇవన్నీ ఎక్కడ జరుగుతున్నాయి? ఇదిగో తల్లిదండ్రులు ఆ కుటుంబాలు సరిగ్గా ఆ పిల్లల్ని సరిగ్గా పెంచట్లేదు, బాధ్యత తీసుకోవట్లేదు, ఉద్యోగాల్లో మునిగిపోతున్నారు. భార్య ఉద్యోగం, భర్త ఉద్యోగం, ఆ పిల్లలు ఏమవుతున్నారు? స్కూల్ నుంచి వచ్చిన తర్వాత వాళ్ళు హోంవర్క్ రాస్తున్నారా, ఇంటి దగ్గర ఉంటున్నారా, ఎక్కడికి వెళ్తున్నా? ముసలి వాళ్ళకి అప్పచెప్తే వాళ్ళేం చేస్తారు పాపం. ఇప్పుడు 3వ తరగతి 2వ తరగతి చదువుతున్న పిల్లలే ఆ ముసలి వాళ్ళు కొట్టేస్తున్నారు. వెళ్తాదయ్యా, మాకేం చెప్తావు నువ్వు? అమ్మకొచ్చి అమ్మతోనే మాట్లాడతానులే, డాడీతోనే మాట్లాడతానులే. ఏమంటారు? అమ్మా నువ్వు స్కూల్ నుంచి వచ్చిన వెంటనే ఇంటి దగ్గర ఉండమన్నాడు, ఇక్కడే ఆడుకోమన్నారు అమ్మాలు అంటే ఎక్కడే అక్కడ ఆడతాము, ఈ గోడలతో ఆడుకోమంటావా? ఇవన్నీ మనం వింటున్నవే. కానీ జాగ్రత్త చూడండి, నువ్వు ఏ పని ఈ రోజుల్లోని ఇప్పుడున్న పరిస్థితులను బట్టి మనం మనుగడ ముందుకు సాగించాలి అంటే భార్యాభర్తలు ఇద్దరు కష్టపడాల్సిందే. అవదు. ఏముంది, ఒక 2 డబుల్ బెడ్రూమ్ ఉన్న గది ఉన్న ఇల్లు తీసుకోవాలంటే 10,000 15,000 ఉంది రెంట్. భర్త ఒక్కడు రోజంతా కూలి పని చేసుకున్నాడు అయితే ఆడు రోజంతా కష్టపడి చేసుకొని అన్నీ తెచ్చుకుంటే ఆడు మహా అయితే ఆడు రోజు నెలంతా వెళ్తే ఒక 25,000 తెచ్చుకుంటాడు, తాగుబోతుడు కాకుంటుంటే. ఆ 25,000 తెచ్చుకొని ఈ రోజుల్లో 15,000 రెంట్ కట్టుకొని సామాన్లు ఇవన్నీ తీసుకొని బతకాలని కష్టం. అంటే భార్యాభర్తలు ఇద్దరు పని చేయాలి, పరిస్థితులు అలా ఉన్నాయి. కానీ ఈ పని చేసే కోణంలోనూ నువ్వు ఏం కోల్పోతున్నావు అన్నది కూడా గమనించాలి. నీ బిడ్డల్ని, పిల్లల్ని, వాళ్ళని కూడా ఒకరోజు వారి పట్ల కూడా నువ్వు ఒక శ్రద్ధ వహించాల్సిన సమయం ఉంది. నువ్వు ఎంత అలసిపో ఉండొచ్చు, నువ్వు ఎప్పుడు వెళ్ళాలి ఉద్యోగానికి, ఎప్పుడు వెళ్ళాలి, ఒక సిస్టర్ ఉద్యోగానికి ఎప్పుడు పని చేయాలి అంటే నీ బిడ్డల్ని కూడా వారిని కూడా వాక్యంలో పెంచడానికి నీలో ఉన్నంత కెపాసిటీ దగ్గర ఉన్నప్పుడే ఆ స్టెప్ తీసుకోవాలి. నేను చెప్తున్నాను, జాగ్రత్త వినండి. వాళ్ళని ఉద్యోగంలోకి ఎప్పుడు నువ్వు నీ భార్యను అనుమతించాలి అంటే నా భార్య వాక్యం ద్వారా ఎదుగుతూ వాక్యంలో ఉంది, నా బిడ్డలకు ఒక గొప్ప తల్లిగా ఉంది, ఆమె ఉద్యోగం చేస్తూ కూడా నా బిడ్డల్ని కూడా సరైన క్రమంలో పెంచగలదు అని నమ్మకం నీలో ఉన్నప్పుడు మాత్రమే అనుమతించాలి. అంటే మనకి అన్ని విషయాలు చెప్పుకుంటూ వెళ్ళాలి అంటే అవ్వట్లేదండి. మీరేమో వర్తమానాలు చదవట్లేదు, నా దగ్గర ఈ వర్తమానం లేదు. ఒక్క నిమిషం. ఈ వర్తమానం నేను మన ఎక్కడ ఉండొచ్చే తీసుకున్నాను, అందువల్ల నాకు ఈ పేజీలు గుర్తులేవు. సరే చూద్దాం, అది వస్తే అప్పుడు చూద్దాంలేండి. ఏమంటున్నారంటే ప్రవక్త అలాగా అనుమతించిన వాళ్ళు మాట్లాడుతున్నారు. భర్తల గురించి ఎంతవరకు స్త్రీల గురించే మాట్లాడాను కదా, ఇప్పుడు నేను పురుషుల గురించి కూడా మాట్లాడతానని చెప్పి పురుషుల గురించి మాట్లాడుతూ అలాగే నీ భార్యను అనుమతించావు ఏంటి? ఎలాగా? ఒక లిప్స్టిక్ రాసుకోవడానికి నీ భార్యను అనుమతించటం, ఒక పొట్టి వస్త్రాలు వేసుకోవడానికి నీ భార్యను అనుమతించటము, అలాగే నువ్వు నీ భార్యను జుట్టు కత్తిరించుకోవటం అనే దానికోసం నువ్వు అనుమతించటం, ఈ కార్యాలన్నిటి గురించి ఆయన మాట్లాడుతున్నాడు. నువ్వు అలా అనుమతిస్తూ ఉన్నప్పుడు అసలు నువ్వు ఎలాంటి ప్రభావం కింద ఉన్నావు అన్నాడు ఆయన. చూడండి, ఇవన్నీ కూడా మనుషుల యొక్క ప్రభావాలు. మనుషులంటే తోటి మనుషులను చూసి మనం ఇన్స్పైర్ అయిపోతుంటాం. అతను అబ్బా చాలా బాగా మాట్లాడుతున్నాడు అని చూసేస్తుంటాం. కాలేజ్ క్యాంపస్లో ఎక్కువగా ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. ఎవరో ఒక వ్యక్తి, మంచి లెక్చరర్ ఎవరో మంచి అప్పుడప్పుడు కొంచెం మోరల్ స్టోరీస్ ఏవో చెప్తుంటారు, లేదా బయట నుంచి వేరే వ్యక్తుల్ని మోటివేషన్ కోసం తీసుకొస్తూ మాట్లాడిస్తూ ఉంటారు. ఈ మోటివేషన్ చేస్తున్నప్పుడు వాళ్ళు చాలా మోటివ్ అయిపోతుంటారు. కొంతమంది ఆ క్షణాల్లో మోటివ్ అయిపోతుంది అతను మాట్లాడుతున్న మాటలకు కాదు, అతని మీద. మీకు అర్థమవుతుందండి? ఆయన మాట్లాడుతున్న మాటలకి కొంతమంది మోటివేషన్ అయిపోతారు, చక్కగా బాగానే అవుతారు. కానీ కొంతమంది మాట్లాడుతున్న వ్యక్తి మీద అయిపోతుంటారు. ఇది ప్రమాదమే. దీనికి పునాది ఎక్కడుందండి? ఎక్కడుంది? పిల్లలు బాల నేరస్తుల కింద మారడానికి కారణం ఎక్కడ అంటే పునాది ఇంట్లోనే.
ఈరోజు నీ కొడుకు రేపొద్దున్న 16 సంవత్సరాలు, 17 సంవత్సరాలు, 18 సంవత్సరాలు, 20 సంవత్సరాలు ఈ పెళ్ళిడికి వచ్చేంత వరకు కూడా వాడు సరైనటువంటి క్రమంలో, సరైనటువంటి ఆలోచనలతో సరిగ్గా వాడు ఎదగడానికి, జీవించడానికి ఆడికి కావలసినటువంటి వాతావరణం ఎక్కడి నుంచి పొందుకుంటాడు అంటే గృహంలో నుంచే. చాలామంది ఏం చేస్తాము, చేతులు కాలిపోయిన తర్వాత ఆకులు పట్టుకుంటున్నాం. ఇప్పుడు అవుతుంది, దాని మెడిసిన్ లేదు. ఇంకా మళ్ళా నువ్వు ఆకులు పట్టుకుంటున్నావు అంటే అంజూరపు ఆకులు పట్టుకోవడమే. అంజూరపు ఆకులు పట్టుకోవడం కాదు, రక్తం కిందికి రావాలి, రక్తం కింద మోకరించాలి. నీ భార్య, నీ భర్త కలిసి నువ్వు ఇద్దరు భార్య భర్తలు ఇరువురు కూడా నీ బిడ్డల కోసం మోకరించాలి. అప్పుడు మాత్రమే మళ్ళా వాళ్ళు ఒక క్రమంలోకి వస్తారు అంటున్నాడు ఆయన. అయితే వాస్తవముగా అది గృహములోనే ప్రారంభమైనదని నేను భావిస్తున్నాను. నేను అనుకొనుచున్నదేమనగా అలా జరుగుటకు తల్లిదండ్రులే ప్రారంభించుచున్నారు. సరే, బాల నేరస్తులుగా మారడానికి కారణం ఏమిటి? తల్లిదండ్రులే. కల్చర్ వచ్చింది ఇప్పుడు. చిన్న పిల్లవాడి చేతిలో కూడా తుపాకీలు ఉంటున్నాయి, గన్నులు ఉంటున్నాయి. చిన్న పిల్లవాడి చేతిలో కూడా సిగరెట్లు ఉంటున్నాయి. చూసారండి, ఫోటో చూపించుతాను చూడండి. క్లాస్ 3rd క్లాస్, వాళ్ళ ఫోటో చూపించాను, వాళ్ళు తెచ్చిన ఐటెం ఫోటో చూపిస్తాను. ఆ పేరెంట్ వచ్చి మరి నిన్న నాతో మాట్లాడింది. సార్ ఏంటి సార్ అలా కొట్టిస్తారని అడిగింది. కొంచెం కోపం వచ్చి, ఇది మీకు కనిపిస్తుంది అనుకుంటాను. 3rd క్లాస్ అమ్మాయి, లిప్ బామ్ అంటాం కదా, మొన్న రీసెంట్గా తీసుకొచ్చింది. నేను ఫోటో తీసి ఉంచుకున్నాను అనమాట. ఆ పేరెంట్ మళ్ళీ వచ్చి మాట్లాడుతూ చూపించడానికి అనేసి ఉంచాను. అంటే చిన్న పిల్లలు, ఇంత 3rd క్లాస్ అంటే పెద్ద వయసు కాదు. వీళ్ళకి ఈ ప్రభావం ఎక్కడి నుంచి వచ్చిందంటే వాళ్ళ తల్లిదండ్రుల నుంచే వస్తుంది. తల్లిదండ్రుల దగ్గర వచ్చినప్పుడు నేను అంటుంటాను, అమ్మా మీరు ఏ ఫంక్షన్స్కి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళాలి అది మీ ఇష్టం, నేను అడగడానికి హక్కు లేదు నాకు. కానీ స్కూల్ దగ్గరికి వచ్చేటప్పుడు ఖచ్చితంగా స్కూల్కి యూనిఫామ్గా రావాలి. స్కూల్లో ఎలా రెడీ అవ్వాలి అలాగే రెడీ రావాలి తప్ప ఈ మేకప్లు, ఈ లిప్స్టిక్స్ ఏమి ఇలాంటివి ఉండకూడదు అని చెప్పి కొంచెం వాళ్ళకి మందలించడం జరుగుతుంటుంది అనమాట. కానీ చూడండి, వీళ్ళకి అంత తెలివితేటలు ఎక్కడి నుంచి వచ్చాయి. తర్వాత ఏంటంటే మొత్తం ఆ పాప యొక్క బ్యాగ్ మొత్తము చెక్ చేశాను, బుక్స్ చెక్ చేశాను, అన్నీ చెక్ చేశాను. ఎక్కడా లేదు సార్, నేను తేలేదు సార్, ప్రామిస్ సార్, మదర్ ప్రామిస్ సార్, ఇది ప్రామిస్ సార్ అన్నది. నిజమే అనేసుకున్నాను. తర్వాత ఆ అమ్మాయి కట్ట దగ్గర ఉన్న పాకెట్ దగ్గరికి ఇంకో పాప చేత చెక్ చేయించాను అనమాట. సార్ ఉన్నది సార్ అన్న పాప. నేను ఇంకేం చూస్తాను, ఆ అమ్మాయి మదర్ ప్రామిస్ సార్, ఈ ప్రామిస్ సార్ అన్నది. ఏది బాధ అనిపించింది. ఇంత చిన్న వయసులో ఇంత అబద్ధాలు దేనికోసం అంటే ఒక ఆఫ్టర్ ఆల్ ఒక లిప్ బామ్ కోసం అబద్ధం. అంత కల్చర్ ఎక్కడి నుంచి వచ్చింది? ఆ అమ్మగారు వచ్చారు. ఆ అమ్మగారు ఏం చెప్తున్నా తెలుసా అండి, మా ఇంటి దగ్గర మేము అసలు ఇలాంటిది వాళ్ళ డాడీకి నచ్చదండి, మేము ఎవరు మా దగ్గర లేదండి అని చెప్తుంది. సరేనమ్మా, మరి పాప ఎక్కడో, మరి ఇంకా మనం వాళ్ళకేమంటాం, పాప మధ్యలో ఎక్కడో కొనుక్కొని ఉంటుందండి అని చెప్పాను. మరి ఇంకంతే, అలా చెప్పాను. అంటే చెప్తున్నాను, ఇప్పుడు ఈ యొక్క ప్రభావం అంతా ఎక్కడి నుంచి వస్తుంది? గృహంలో నుంచే ప్రారంభమైంది. ఆ అమ్మ తెలీదా? లిప్స్టిక్ రాసుకొని స్కూల్కి వచ్చిన అమ్మాయికి ఇంటి దగ్గర రాసుకొని రాదా? మధ్యలోనే ఏమైనా వచ్చి రాసుకుని ఉంటుంది, ఇప్పుడు రాసుకుంది. ఇంటికి వెళ్ళేటప్పుడు చూడాలి కదా, లాగిలు 2 లెంపకాయలు వేస్తే బాగుపడుతుంది కదా. తనకి ఒక లోకంలో ఉన్నారు కాబట్టి ఆ వయసు వచ్చినప్పుడు వాళ్ళు ఎలాగా రాసుకుంటారు, తప్పదప్పుడు. అంతవరకు ఆగాలి కదా. ఇప్పటి నుంచే వాళ్ళకి ఆ ప్రభావం పడుతూ ఉంది. ఎక్కడి నుంచి వాతావరణం అంటే పేరెంట్స్ దగ్గర నుంచే, గృహంలో నుంచే. నేను అనుకొనుచున్నదేమనగా అలా జరుగుటకు తల్లిదండ్రులే ప్రారంభించుచున్నారు. మరియు ఒక చిన్న బిడ్డ ఒక మంచి స్థితిలో పెరిగినచో, ప్రాచీన స్థితిలో భక్తి కలిగిన గృహములలో పెరిగినచో, అప్పుడు అంతా అయిపోయినదని నేను చెప్పను. అబ్బా, మంచి వాతావరణంలోని భార్యాభర్తలు ఇద్దరు కూడా మంచి క్రైస్తవులే, ఇద్దరు కూడా విశ్వాసులే, నమ్మకంగా కుటుంబంలో చక్కగా ప్రార్థనా వాతావరణము, ఇంటి దగ్గర కూడా దైవికమైన వాతావరణంలో ఉన్నారు. భార్యాభర్తలు ఇరువురు కూడా ఇద్దరు మోకరించి ప్రార్థనలు చేస్తున్నారు, కుటుంబానికి మంచి, పిల్లలకి మంచి క్రమంలో పెంచుతున్నారు. ఇవన్నీ జరుగుతున్నాయి అన్నప్పుడు కూడా ప్రవక్త అంటున్నారు, అప్పుడు అంతా అయిపోయిందని నేను చెప్పను, ఇంకా ఉందంట. ఖచ్చితంగా కాదు, అయితే అది ఖచ్చితంగా ఆ చిన్న బిడ్డకు సరైన ప్రభావాన్ని కలగజేస్తుంది.
నేను అనుకున్నదేమనగా చాలాసార్లు ఆ గృహాలే ఆ పిల్లలను తప్పుగా పెంచుతున్నారు. తండ్రి ఏమై ఉన్నాడో కుమారుడు గ్రహించాలి తప్ప కుమారుడికి తండ్రి ప్రూఫ్ చేయాల్సిన పని లేదు. అర్థమవుతుంది కదండి? తండ్రి నా కుమారుడా ఇదిగో నేను ఇలాంటి వాడిని అలాంటి వాడిని, నా మంచితనం ఇది, నా గొప్పతనం ఇది చూడు అని చెప్పి తండ్రి వెళ్ళి కుమారుడు ప్రూఫ్ చేయని అవసరం లేదండి. కుమారుడు గమనించాలి, కుమారుడే తెలుసుకోవాలి. అదే చెప్తున్నాడు ఆయన. ఆ గృహాలే ఆ పిల్లలను తప్పుగా పెంచుతున్నారు, వీధులలోనూ యథాచ్ఛగా విడిచిపెడుతున్నారు. వీధుల్లోని అవకాశాలు ఇచ్చేస్తాం. మా ఫ్రెండ్స్తో ఈరోజు పాపం నాకు తెలిసి ఇలాంటి మాట వాడొచ్చో వాడకుండా తెలియదు, కానీ మా సిస్టర్ గారు చిన్నక్క ఆమె నిద్రించుట కారణాన్ని బట్టి మంచిదే జరిగిందేమో నేను అనుకుంటున్నానండి. కొన్నిసార్లు ఒకవేళ మా చిన్నక్కే బ్రతికుంది అనుకుందాం, సపోజ్ ఉంటే ఈరోజు ఈ ఇద్దరు ఆడపిల్లలు ఇక్కడ కూర్చొని ఉండరు, నేను గ్యారెంటీ ఇస్తున్నాను. నేను కూర్చొని ఉండరు, వీళ్ళు ఇక్కడ ఉండరు. వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మ ఉంటుంది. పిల్లలు అనగా ఒక ముద్దు, వాళ్ళు చక్కగా ఆడపిల్లలు అనగానే కష్టమో నష్టమో ఏం చేస్తారంటే వాళ్ళు కళ్ళారు ముద్దుగా పెంచాలని చూస్తారు. వాళ్ళ కష్టాలు తెలియకుండా పెంచాలని చూస్తుంటారు. వాళ్ళకి ఏమనుకుంటే అప్పుడు స్వేచ్ఛ వస్తుంది వాళ్ళకి. ఆ స్వేచ్ఛ రాంగ్ రూట్లోకి వెళ్ళిపోద్ది. ఈరోజు కాలేజీ ఫెస్ట్ పాపం మా ఆయన కాబట్టి భయంతోనో ఏదో రకంగా సిచ్చికి వచ్చింది. అదే వాళ్ళ అమ్మ దగ్గర ఉంటే ఆదివారం ఉండదు, సోమవారం ఉండదు, వెళ్ళాలా ఖచ్చితంగా వెళ్ళిపోవాలి, అంతే కదా. కానీ చెప్తున్నా, దేవుడు ఎందుకు ఎవరిని ఎప్పుడు ఎలా తీసుకువెళ్తాడు అనేది దేవుడికి తెలుసు. ఆ టైంకి ఆ సహోదరిని మరి దేవుడు ఆ రీతిగా తీసుకుని వెళ్ళకపోయినట్లయితే ఈరోజు ఫెస్ట్లో ఉండాలి పాప. చిన్న పాప ఇంకా చెప్తున్నాను, మరొక మనిషి ప్రభావం అనేది అది కరెక్ట్ కాదు. ఒక వ్యక్తి యొక్క ప్రభావం మీద ఆధారపడకూడదు, వాక్యం మీద ఆధారపడాలి మనం. ఫెస్ట్కి డబ్బులు కట్టేసాం, వెళ్ళలేదు అంతే, మరి తప్పదు కదా. ఎక్కడో కూడా కాదు, మళ్ళీ ఇక్కడ మన లక్ష్మీ కళ్యాణం మన మా ఇంటి పక్కనే ఉంది, అక్కడే జరుగుతుంది. ఈరోజు అదే జరుగుతున్నట్టు ఉంది, పిల్లలందరూ వెళ్తున్నారు. కానీ నేను నమ్ముతాను, ఎప్పుడైనా మనం దేన్నైతే సాక్రిఫైస్ చేస్తామో దేవుడు దానికి తగిన ఫలాన్ని మనకి ఇస్తాడు. చాలాసార్లు ఆ గృహాలు ఆ పిల్లలను తప్పుగా పెంచుతున్నారు, వీధుల్లోనూ యథాచ్ఛగా విడిచిపెడుతున్నారు. మరియు వారి యొక్క తల్లి మద్యపానశాలలో ఉంటుండగా వారి కొరకే జీవిస్తున్నారు, బిడ్డ కొరకు జాగ్రత్త వహించుటలేదు. అర్థమవుతుంది కదండి? తల్లి అంటే ఎక్కడుంది? ఈరోజు కూడా అలాగే ఉన్నారు. వాళ్ళు సుఖాల కోసమే వాళ్ళు ఆలోచించుకుంటున్నారు, పిల్లల గురించి ఆలోచించట్లేదు. ఒక గొప్ప తల్లి రీసెంట్గా రైల్వే స్టేషన్ దగ్గర మరి బస్ స్టేషన్ దగ్గర తెలియదు, చక్కగా ఆపి అక్కడ పిల్లవాడిని బస్ స్టాప్ దగ్గర వదిలేసి ప్రియుడితో చెక్కేసింది. ఏంటి దాని అర్థము అంటే ఇప్పుడు ఇదే, వారి సుఖమే కావాలి. చూసారండి, భర్త ఏమైపోవాలి, పిల్లలేమైపోవాలి, ఇవేమీ లేవు. ఎంతగా ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు ఆ తల్లి ఆ బిడ్డ అక్కడ కూర్చొని దిక్కులు చూస్తుంటాడు, ఇలా అటు ఇటు ఇలా చూస్తున్నాడు. ఎలాగా ఈమెకి శరీరం సహకరిస్తుంది, ఆలోచన ఎలాగా సహకరిస్తుంది అలా వెళ్ళిపోతుంటే? అలా వెళ్తున్నప్పుడు చూసి ఉండదా? ఇలాగా చూసుకుంటూ వెళ్తుందా లేదంటారా? నిజంగా ఆమె తల్లి అంటారా? సరేండి, ఆ చిన్న బిడ్డ అక్కడ బిక్కు మొహం పెట్టుకొని చూస్తున్నాడు, అటు ఇటు చూస్తున్నాడు. చూసాం వీడియో దగ్గర ఆమె వెళ్ళిపోతూ ఉంటే. ఎంత భయంకరమైన కాలంలో ఉన్నాం చూడండి. సిస్టర్స్, మీరు సహోదరుడిగా, మీ ఒక సహోదరుడిగా, ఒక సహోదరుడు అంటే మీ రక్తం పంచుకొని పుట్టిన సహోదరుడిగా నన్ను తీసుకోండి, అంతే. మీ మంచి కోసమే చెప్తున్నాను. వల్లించి అల్లించి ఈరోజు మన కొలీగ్స్ మనతో మాట్లాడుతూ ఉంటారు, మన చుట్టాలు, మన బంధువులు. ఈరోజు భయంకరమైన కామంతో నిండిపోయినటువంటి వాతావరణంలో మనం జీవిస్తూ ఉన్నాం. అది స్త్రీలు అవ్వచ్చు, పురుషులు అవ్వచ్చు. అర్థమవుతుందండి? కాబట్టి వాళ్ళకి ఎటువంటి అవకాశం కల్పించకుండా ముందుగానే వివేచించి, చూసారండి, అవ్వ వివేచించలేకపోయింది, కానీ కడపటవ్వ వివేచన కలిగిన వరం కలిగి ఉన్నది.
కాబట్టి నువ్వు అటువంటి వివేచన వరంతో పసిగట్టు. వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు ఆ ట్రాపింగ్లోని నువ్వు పసిగట్టి కట్ చేసే. వాళ్ళు ఏమనుకుంటారు, నా జాబ్ ఊడిపోద్ది, నా ప్రాణం తీసేస్తారు, నాకు ఇంకేదో అయిపోద్ది. ఈరోజు అలాంటి వాళ్ళు చాలామంది ట్రాపుల్లో పడిపోయే ప్రాణాలు కోల్పోతున్న వాళ్ళు ఉన్నారు. సరే అండి, చూడండి అటువంటి వాతావరణంలో మనం జీవిస్తూ ఉన్నాం. ఆమెకి ఏముంది, ఆమె సంతోషం కోసం పరిగెట్టేసింది ఎక్కడికో. 2 రోజులు 3 రోజులు ముచ్చట. ఆ వెళ్ళిన వ్యక్తితో కూడా ఎక్కువ రోజులు జీవించారు నాకు తెలిసి. అర్థమవుతుందండి. వాడు కూడా ఇంకా వాడు ఎలాగంటే వాడుకున్నంత వరకు వాడుకోవడానికే. ఏమో 2 నగలేదు పట్టుకుని వెళ్తుంది, ఒక 5,000 10,000 పట్టుకుని వెళ్ళిపోయి ఉండొచ్చు. భర్త తెచ్చిన డబ్బులు ఉంటాయి కదా, బీరువాలో దాసి ఉంచుతుంది కదా, ఇవన్నీ పట్టుకొని వెళ్ళి 3 రోజులు ఖర్చు పెట్టేస్తుంది. అయిపోద్ది, ఆడికి కూడా మోజు తీరిపోద్ది. చక్కగా అమ్మగారిని వదిలేస్తాడు ఎక్కడో. అమ్మగారు ఇప్పుడు అటు వెళ్ళరు ఇటు వెళ్ళరు, ఏదో నుయ్యో గోయో చూసుకోవాలి అంతే. అర్థమవుతుందండి. దెయ్యం అక్కడికే నడిపిస్తుంది. ఇప్పుడు మనం చదువుకున్న ఉజ్జియాకి ఎక్కడికి నడిపించింది దెయ్యము? మరణానికి నడిపించింది. ఈరోజు నీ భార్య కంటే ఎక్కువ ఏ స్త్రీ కాదండి, నీ భర్త కంటే ఎక్కువ ఏ పురుషుడు కాడు. అంతే, ఆయనే ఫైనల్ నీకు, ఆమె నీకు ఫైనల్ అంతే. ఆమె అందంగా ఉండని అందంగా ఉండకపోని, అతడు అందంగా ఉండని అందంగా ఉండకపోని దేవుడు నిర్ణయించాడు నీకు. దేవుడు ఇచ్చింది అందమైనదే ఇస్తాడు ఆయన. దేవుడు ఇచ్చే దాంట్లో బెస్ట్దే ఇస్తాడట. ఫస్ట్ వరస్ట్ది ఇచ్చేది తర్వాత బెస్ట్ ఇవ్వడం కాదు, ఫస్ట్లోనే నీకు ఇచ్చేది బెస్ట్ది ఇస్తాడు అంటున్నాడు ప్రవక్త. ఆ బెస్ట్ దాంట్లో నువ్వు వెతుక్కోలేకపోతున్నావు. నువ్వు ఇంకా లోకం దృష్టిలో నుంచి చూస్తున్నావు ఆ బెస్ట్ కోసం. కానీ నువ్వు ఒక్కసారి ఆ లోకాన్ని పక్కకి తీసి ఆత్మీయ నేత్రాలతో నువ్వు చూసినట్లయితే ఈ బెస్ట్ కంటే ఇంకే బెస్ట్ లేదు. ఇతడే నా భర్త, ఈమె నా భార్య, అదే బెస్ట్ అండి. అదే జరుగుతుంది. కానీ అది చూడట్లేదు, ఆ అండర్స్టాండింగ్ మనకి లేదు. కామంతో నిండిపోయినటువంటి కళ్ళతో పారిపోయింది ఆమె. ఇప్పుడు వెళ్ళిపోయి ఏం సాధించింది? ఎంతమంది ఆత్మహత్యలు. ఆ మధ్యన ఒకసారి చూశాను, సొంత బావేనంట సెల్ఫీ తీసుకోవడానికి ఈ బ్రిడ్జి పెద్ద కాలువ పారుతున్న బ్రిడ్జి దగ్గరికి వెళ్ళారు. ఆడు చక్కగా ఆడు కూడా సెల్ఫీ తీసుకుందాం అనుకుని ఉంటే ఆడు తోస్తుంది ఇలా. ఆ తర్వాత ఏదో ట్విస్టులు జరిగాయి, మనకు అనవసరం కానీ చెప్తున్నాను. చక్కగా ఈత కొడుతున్నాడు అక్కడ, కింద మీద పడిపోయి. సరే, ఎవరో చూసి కాపాడారంట. ఇలాంటివి ఎన్నో చూస్తున్నాం. రోజుకొక న్యూస్ చదువుతూనే ఉన్నాం, జరుగుతూనే ఉన్నాయి. కానీ ఇవన్నీ జరుగుతున్నప్పుడు నువ్వు నేను కూడా ఎంతో అలర్ట్గా ఉండాలి, చాలా జాగ్రత్తగా ఉండాల్సిన సమయం వచ్చింది ఇది. ఎందుకంటే మనుషుల ప్రభావం మనకి పడుతుందండి. ఆల్రెడీ వారిని మనం గమనిస్తుండటం వల్ల వాళ్ళ ప్రభావం మనకి వస్తుంటుంది ఆటోమేటిక్గా. నేను క్లాసులో ఉంటుంటే నా ప్రభావం పిల్లల మీద పడుతుంది. నేను అనేకసార్లు చెప్తుంటాను, నా ప్రభావం కాదు, నేను ఈరోజు ఇక్కడ ఉంటాను, రేపు ఇంకెక్కడికో వెళ్ళిపోతాను, నా మీద కాదు. కానీ మీకు ఏదైతే చెప్తానో ఆ మాటను పట్టుకుని దాని మీద ఆనుకోరండి అని చెప్తుంటాను. అలా ఈరోజు ఒక వ్యక్తి మంచిగా మాట్లాడుతూ పులిపేట దగ్గర నుంచి చాలా ఎంతో లోతు. ఈరోజు మన ఆశీస్సులాల్ గారి ప్రభావం కూడా మన మీద పడకూడదు, బ్రనహాం గారి ప్రభావం కూడా మన మీద పడకూడదు. ఏ వ్యక్తి యొక్క ప్రభావం కాదండి, మనకు ఉన్నది ఏకైక వ్యక్తి ఈయనే, ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క ప్రభావమే మన మీద పడాలి. వాళ్ళు మనకి అక్కడికి నడిపిస్తున్నారు. వాళ్ళు మా మీద మీరు చూడండి, మమ్మల్ని అనుకోండి అని చెప్పట్లేదు, వాళ్ళు అక్కడికి నడిపిస్తున్నారు. బిడ్డ కొరకు జాగ్రత్త వహించటం లేదు. మరి యొక్క విషయం ఏదనగా వారు దానిని ప్రేమించుట లేదు. అది బిడ్డల్ని ప్రేమించట్లేదు, వాళ్ళు కంటున్నారు. తల్లి ప్రేమను అందించట్లేదు, తండ్రి ప్రేమను వారికి అందించట్లేదు. బిజీ లైఫ్. ఆ బిజీ లైఫ్లో ఏమైపోతుంది, 24 ఇంటికి వచ్చినా సరే మనం ఏం చేస్తాం? ఇదే ఆ పిల్లలతో మనం మాట్లాడుతున్నామా? ఏం చేస్తుంటాం? డాడీ అని పిలుస్తున్నా సరే ఇక్కడ ఏది ఉండదు పెద్ద. ఆడెవడో వేస్ట్ గాడు. ఆ వేస్ట్ గాడి కోసం ఇక్కడేమో చిన్న పిల్లలు, ఆ పిల్లలు వాళ్ళ పాపం ఎంతో డాడీ లేదా మమ్మీ ఏదో ఉంటుంది, ఇలా మమ్మీలా ఇలా పెట్టేసి అవుతుంటారు, కాస్తుంటారు. ఈ లోపు వచ్చి
మమ్మీ 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 అని టాప్ అంటుంది ఒకటి ఇక్కడ. ఎందుకంటే ఇటు కూరగాయలు తరగాలి, ఇటు ఫోన్లో మాట్లాడాలి. ఈ లోపు ఏం చేస్తారు, వాళ్ళు ఏదో ఇంపార్టెంట్ పని చెప్తుంటారు. మమ్మీ మమ్మీ అని ఎందుకు పిలుతున్నారు, మమ్మీ బాత్రూంలో తేలు వచ్చింది మమ్మీ అని చెప్పడానికి కోసం వచ్చి ఉంటారు కొన్నిసార్లు. ఏ తేలో బొద్దింకో ఏదో ఉంటుంది కదా, అది చెప్పకముందు మనం ఒకటి వేసేస్తాం. వాళ్ళు ఇంకా ఆ బాత్రూమ్ వెళ్ళి ఏడ్చుకుంటే ఎక్కడ కూర్చొని ఉంటారు. ఆ తర్వాత మనమే సైలెంట్గా బాత్రూమ్ తలుపులు తీసి అరుస్తాం గట్టిగా. ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. అంటే మనము పిల్లల్ని ప్రేమిస్తున్నప్పుడు పిల్లలకి ఇవ్వాల్సినటువంటి ఇంపార్టెన్స్ అనేది మనం ఇస్తే ఖచ్చితంగా వాళ్ళు సరైన క్రమంలో వస్తారు. వాళ్ళకి అన్నీ కావాల్సిన కోరికలన్నీ మనం ముందుగా తీర్చేస్తుంటాం. మనం అదొకటి బాగా అలవాటు చేసాం. పిల్లలకి వాళ్ళు ఏదో అడిగితే ఫస్ట్ నోటితో అడిగితే వాళ్ళకు తెలుసు, మా అమ్మకి నేను అడిగినట్టు ఇవ్వదు, మా నాన్నకి అడిగినట్టు ఇవ్వరు, కాబట్టి కొద్దిగా ఇలా వెళ్తారులా రాసేస్తారు. ఇక్కడ రాసేసి ఇలా మూతులా పెట్టుకొని ఉండేసరికి అమ్మ సాయంత్రం కొంటానే, అటు నుంచి వచ్చినప్పుడు కొనేస్తానే బాబు, సాయంత్రం కొంటానే అని అంటే వాళ్ళు అప్పుడు ఐస్ అయిపోతారు. మనం అలా సాయంత్రం తెచ్చేసరికి కొనిచ్చేస్తాం. ఇవన్నీ ముందు నుంచి అలవాటు చేసేస్తుంటాం. మా అభిషేక్కి నేను బ్యాట్ కొనలేదండి, క్రికెట్ బ్యాట్ కొనలేదు అసలు. నేను ఆ మధ్యన మాకు టీచర్స్కి టోర్నమెంట్లో పెడుతుంటే చిన్న ప్రాక్టీస్ చేసుకుందామని చెప్పి నేను కొనుక్కున్నాను. ఇప్పుడు 2019లో నా బ్యాట్తో అప్పుడప్పుడు ఆడాడేమో, ఆడికి ప్రత్యేక ఒకసారి నేను బ్యాట్ కొనలేదు. ఆ ప్లాస్టిక్ బ్యాట్లు ఏమో ఉంటాయి కదా, అలాంటివి కొనుక్కోవాలి తప్ప ఎప్పుడు నేను బ్యాట్ కొనలేదు. ఏ ఆట వస్తువు కూడా ఆడు కొనివ్వలేదు నాకు తెలిసినంత. కాకపోతే నా బాధ అనిపించింది, ఏంటంటే తండ్రిగా నేను అందించలేదా ఏటాను. కానీ ఒక్కోసారి అనుకుంటున్నా ఇవన్నీ మనం చేసి ఉంటే ఈరోజు ఆడు ఇలా కూర్చొని ఉంటాడేట. ఎవరమైనా మరి ఒక విషయం ఏదనగా వారు దాన్ని ప్రేమించటం లేదు, మరియు దానిని తీసుకొనుటకు వారికి అనురాగము చూపించటం లేదు. అదే జరుగుతూ ఉంది. అనురాగం లేదు, ప్రేమలు లేవు. పిల్లల్ని ఎక్కడో మనం చెన్నైలో జాబ్ వస్తుంది అది కావాలని కోరుకుంటున్నాం, బెంగళూరులో జాబ్ వస్తుంది అది కావాలని కోరుకుంటాం. అలా కావాలని కోరుకుంటే ఇగో ఈ ఇద్దరు సహోదరులు ఇక్కడ ఉండాలి, జాషువా కానీ డానీ కానీ. వాళ్ళు చక్కగా అక్కడ సెటిల్ అయిపోయి చక్కగా ఉండే వాళ్ళ అమ్మాయి కాబట్టి వాళ్ళ అమ్మని కూడా తీసుకుని వెళ్ళిపోవచ్చు ఈజీగా. నేను ఒక్కోసారి అది నాకు కొన్నిసార్లు ఇప్పుడు వాళ్ళ చుట్టాలు బంధువులు ఉన్న పెద్ద రిలేషన్స్ వాళ్ళకి ఏం లేవు, ఎక్కడికి వెళ్ళినా బతికేవచ్చు కదా. అప్పటికే అన్నారు వాళ్ళు ఎప్పుడు ఎక్కడికో వెళ్ళిపోదాం అనుకున్నారట, వరంగల్కి వెళ్ళిపోవాలనుకున్నాం ఇంకెందుకు అనేసి అనుకున్నారట వాళ్ళు. మరి ఎందుకు ఇక్కడ ఈరోజు ఉన్నారు అంటే బెంగళూరుకి వెళ్ళిపోతే ఏమవుతుంది వాళ్ళకి తెలుసు, అక్కడ పరిస్థితులు ఎలా ఉంటాయో తెలుసు. ఇప్పుడు ఉన్నటువంటి యువత అంతా కూడా ప్రతి ఒక్కరు టార్గెట్ మంచి లెవెల్లో ఉండాలి, మంచిగా సంపాదించుకోవాలి, అన్నీ చూసుకోవాలనుకుని వీళ్ళు అక్కడికి వెళ్తే ఖచ్చితంగా సెటిల్ అయిపోతారు. కళ్ళు మూసుకొని ఒక 5 సంవత్సరాలు బతికితే 4 సంవత్సరాలు బతికితే సెటిల్ అయిపోతారు హ్యాపీగా. కానీ ఇక్కడ ఉండి అక్కడికి వెళ్తే ఏం కోల్పోతాము, ఇక్కడ ఉంటే ఏం సంపాదించుకుంటాం వాళ్ళకి తెలుసు. ఇలాంటిగా నేను ఎందుకు కొంతమందిని ఎగ్జాంపుల్ చెప్తున్నానంటే, ఇంకా కొంతమంది ఏమైనా తెలుసుకోవాలి, నేర్చుకోవాలి. మాకంటూ ఆ వ్యక్తుల ప్రభావం మీరు అంటే వ్యక్తుల యొక్క మంచితనం తీసుకోవచ్చు. ప్రవక్త ఇప్పుడు అదే నేర్పిస్తున్నాడు మనకి. తల్లిదండ్రుల దగ్గర నుంచి నేర్చుకోమని చెప్తున్నాడా లేదా, ఆ గృహంలో నుంచి ఒక ప్రభావం వస్తుందని చెప్తున్నాడా లేదా, అవే ఇప్పుడు మనం చూడాలి. దాని వెనకాల ఎవరున్నారు, దేవుడే. ఒక దైవికమైన వాతావరణం ఎవరిస్తున్నారు అంటే దేవుడే ఇస్తాడు. హల్లెలూయా. చూడండి ఇక్కడ, అది వారి యవ్వనము ప్రేమించుటకు మరియు గౌరవించుటకు మరియు బైబిల్ చదువుటకు మీరు వారికి బోధించాలి. చూసారండి, ఏం చేయాలంట, ప్రేమించుటకు మరియు గౌరవించుటకు మరియు బైబిల్ చదువుటకు మీరు వారికి బోధించాలి. ఈ 3 కార్యాలు నోట్ చేసుకోండి. ఒకటి ప్రేమించటం, ఎవరిని ప్రేమించాలి, ఇంటికి వచ్చినటువంటి ఎవరినైనా పెద్దల్ని గౌరవించాలి. చూసారా, పెద్దల్ని గౌరవించాలి. బైబిల్ని చదవటము, పరిశుద్ధ గ్రంథాన్ని చదవటము, ధ్యానం చేయటం నేర్పించాలి. తల్లిదండ్రులే కూర్చొని వెళ్ళిపోవడం కాదు, ఇంటి దగ్గర చేయాల్సిన పని. వాళ్ళకి బైబిల్ చదవడం నేర్పించాలి. బైబిల్లోని వాళ్ళకు ఉన్నటువంటి గొప్ప భక్తుల యొక్క జీవిత చరిత్రల గురించి వాళ్ళు తెలియజేస్తూ ఉండాలి. ఇవి చేయం మనం. మనకు తెలిసిందంతా కూడా ఏం చెప్తాము అంటే, లేదమ్మా మన పిన్ని వాళ్ళ అక్కడ మనకు బోల్డ్ ఆస్తులు ఉండి మనం గొడవలు అవడంతో ఆయన వదిలేసాం, ఇవి నేర్పిస్తుంటాం. లేదా
నెక్స్ట్ బర్త్డేకి నీకు కొంటాను, ఈ బర్త్డేకి ఇలా వదిలేండి, నెక్స్ట్ బర్త్డేకి మంచిది కొంటాను, ఇవి నేర్పిస్తాం. ఇవి నేర్పించడం కాదు ముఖ్యం, బైబిల్ని బోధించాలి, తర్వాత వ్యక్తుల్ని గౌరవించాలి. ఈరోజు చిన్నపిల్లలు సైతం కూడా ఈ కాలం అలాంటిది, భయంకరంగా పెద్దలంటే ఏ మాత్రము గౌరవం లేదండి. వాళ్ళు ఎలాగంటే ఒత్తిడిగా గురైపోతున్నారు, తీవ్రమైన ఒత్తిడికి గురైపోయి ఒకానొక సమయం వచ్చినప్పుడు చిన్న పిల్లలే, ఈ 10-11 సంవత్సరాల పిల్లలే ఆ పెద్ద ఎంతో 60 సంవత్సరాలు లేదా 50 సంవత్సరాలు అంత వయసున్న మనుషుల్ని ఏమీ కాకుండా తృణప్రాయంగానే గసిరేస్తున్నారు. ముసలోడు నీకేం తెలుసు అంటున్నారు. ఏమీ లేదు, ఆ దెయ్యం వాళ్ళలో పనిచేస్తుంది. ఇక్కడ ప్రవక్త ఒక మాట చెప్తున్నాడు చూడండి, నేను సూసాన్ వెస్లీని గురించి ఆలోచిస్తుంటాను. సూసాన్ వెస్లీ అంటే ఎవరు తెలుసా? జాన్ వెస్లీ వాళ్ళ మదర్ సూసన్న. ఇక్కడ సూసన్ రాశారు కానీ సూసన్న ఆవిడ పేరు. నేను సూసన్ వెస్లీని గురించి ఆలోచిస్తుంటాను. ఆమెకు 17 మంది పిల్లలు ఉన్నారని నేను అనుకుంటాను. ఎంతమంది అండి పిల్లలు? మనకి ఎంతమంది ఉంటున్నారు ఇప్పుడు? ఒక్కలు లేదా ఇద్దరే, ముగ్గురు అనకండి, అది చాలా రేర్ కేస్. ఇద్దరే, అంతే కదండి. ఆవిడకి ఎంతమంది? ఆమెకు 17 మంది పిల్లలు ఉన్నారని నేను అనుకుంటున్నాను. అది నిజమని నేను నమ్ముచున్నాను. అయితే ప్రతిదినము ప్రార్థించుటకు ఆమె 2 గంటల కన్నా ఎక్కువ సమయం కలిగి ఉండేది. ఎంతమంది పిల్లలండి? 17 మంది పిల్లల్ని కలిగి ఉండి ఎన్ని గంటలు ప్రార్థన చేస్తుందంట ఆవిడ? 2 గంటల కంటే ఎక్కువ సమయం. 2 పిల్లలున్న తల్లులు ఎన్ని గంటలు ప్రార్థన చేయాలి మనం? 2 నిమిషాలు చేస్తున్నారా, 2 గంటలు చేస్తున్నారా? కాదు, చూడండి. ఇది మనం ఏదో పాఠం చెప్పుకుంది కాదండి. మనం ఏదైతే చేయలేకపోతున్నాం దాన్ని చేయడం కోసం ప్రయత్నం చేయాలి. ఆమె 2 గంటల కన్నా ఎక్కువ సమయం కలిగి ఉండేది. అయితే ఆమె యొక్క చివరి గుంపులో ఆమె యొక్క చిన్న అబ్బాయిలు కూడా చుట్టూ మోకరించేవారు. అబ్బబ్బబ్బా, ఆ చివరిలో అంటే లాస్ట్లో కొద్దిగా 2 గంటల తర్వాత ముగింపు ప్రార్థన దగ్గర లాస్ట్లోకి వచ్చే సమయానికి తన బిడ్డలందరినీ కూడా చక్కగా మోకరించి వాళ్ళు కూడా ప్రార్థన చేస్తూ ఉండేవారంట. ఊహించుకోండి, 17 మంది అంటే చిన్న క్లాస్ రూమ్ అది. అయితే ఆమె యొక్క చివరి గుంపులో ఆమె యొక్క చిన్న అబ్బాయిలు కూడా చుట్టూ మోకరించేవారు. మరియు వారిలో నుండి జాన్ వెస్లీ మరియు చార్లెస్లు బయటకు వచ్చారు. వీరు ప్రపంచ యొక్క స్థితిగతులనే మార్చేశారు. ఎక్కడ నేర్చుకున్నారు ఇది? ఫౌండేషన్ ఎక్కడ పడింది? ఇంటి దగ్గరేనండి. ఈరోజు నీ కుమారుని కుమార్తె వాళ్ళు భవిష్యత్తు కాలంలో గొప్ప ఒక పాస్టర్ గారికి, ఒక సేవకుడికి మంచి భార్యగా ఉండాలన్నా, లేదా నీ కుమారుడు ఒక మంచి సేవకుడిగా మారాలన్నా ఆ యొక్క పునాది ఎక్కడవుతుంది అంటే ఒక గృహమే, ఒక ఇంటిలోనే మొదలవుతుంది. నీ యొక్క కుమారుడు మంచి సాంగ్ లీడర్గా ఉండాలన్నా, నీ యొక్క కుమార్తె మంచి సంఘంలో ఒక మంచి పరిచర్య చేయడానికి ఉపయోగపడే ఒక సహోదరిగా ఉండాలన్నా దానికి పునాది ఎక్కడ ఉండాలి? ఈరోజు ఇంటికాడ ఆడపిల్లకి గిన్నెలు తోమడానికి పనికి అప్పర తల్లిదండ్రులు. పిల్లల చేతులు మృదువుగా ఉండాలి, నడువంచి ఇల్లు తుడడానికి అప్పచెప్పరు, అవి వద్దు. మరి ఇప్పుడు ఆ అమ్మాయి ఏ పని నేర్చుకోకుండా అత్తవారింటికి వెళ్ళి ఏం చేస్తుంది? అక్కడ కాలు మీద కాలు వేసుకుని కూర్చుంటూ ఊరుకుంటారా? అమ్మాయి ఎక్కడి నుంచి వచ్చి అక్కడికి వెళ్ళిపో అంటారు, అంతే. నేర్చుకోవట్లేదు. పిల్లలు కూడా అలాగే ఉన్నారు. ఎందుకంటే ఈ చదువులు అలా ఉన్నాయి కదా. ఇన్ని హోంవర్క్లు ఇచ్చేసరికి ఇంటికి వచ్చేసరికి ఆ హోంవర్క్లు రాసుకుంటే తెల్లారిపోద్ది. ప్రతీది కూడా నువ్వు చాలా బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇంటికాడ పని చేసుకోవాలి పిల్లలు, అలాగే తల్లికి సహకరించినట్టుగా ఉండాలి. తల్లిదండ్రులు కూడా పిల్లలకి ఆ పనులు నేర్పించాలి. మృదువుగా చేయులు ఉంటాయి. ఈ మృదువైన చేయులు ఇప్పుడు అలా మృదువుగా ఉంచుకున్నావు అనుకోండి, రేపు భర్త దగ్గరికి వెళ్ళి తాపులు కాయడం తప్ప దేనికి పనికిరావు. అదేనండి. ఒక అబ్బాయి కూడా ఆ అమ్మాయిని చేతులు ఉన్నాయి, మృదువుగా ఉంది, చాలా సున్నితంగా మాట్లాడుతుంది, పద్ధతిగా ఉంది. కాదు, అవి చూడడం కాదు, నా బిడ్డలకి ఆమె సరిగ్గా పెంచుతుందా లేదా, నా బిడ్డలకు సరైన తల్లిగా ఆమె ఉంటుందా లేదా. ఆ అజ్ఞాని ఆ లోకంలో ఉన్నాడు కాబట్టి ఏం చేశాడు? సరైనటువంటి సెలక్షన్ చేసుకోకుండా ఒక ఆమెను చేసుకున్నాడు. ఆమె ఏం చేసింది? చివరికి బిడ్డను విడిచిపెట్టి వెళ్ళిపోయింది. ఈరోజు కూడా అలాంటి వాళ్ళు లేరా అంటే ఉన్నారు, చాలామంది కనబడుతూనే ఉన్నారు.
అందుకే నువ్వు చూజ్ చేసుకునేటప్పుడు మొట్టమొదటిగా ఆమె నా బిడ్డలకు సరైన తల్లిగా ఉంటుందా, లేకపోతే ఇదిగో ఇప్పుడున్న కల్చర్, నేను చెప్తున్నానండి, ఇప్పుడున్న ఈ కల్చర్ ఇంకో 2 స్టెప్పులు పైకి వెళ్ళి చివరికి వర్తమానంలో కూడా వచ్చి ఎలాగైపోతారు తెలుసా అండి? వర్తమానంలో కూడా భార్య ఒక దగ్గర, భర్త ఒక దగ్గర విడాకులు తీసుకుని ఉంటారు. విడాకులు తీసుకున్న తర్వాత వర్తమాన ప్రకారంగా ఎవరు ఇంకొక పురుషుడిని ఇంకొక స్త్రీని వివాహం చేసుకోకూడదు కాబట్టి అలాగే ఉండిపోగలుగుతారా అంటే ఉండలేరు. ఖచ్చితంగా వర్తమానాన్ని బ్రేక్ చేయాల్సిందే. ఈమె చక్కగా ఇంకొకటి చేసుకుంటుంది, ఇతడు కూడా ఇంకొక ఆమెను పెళ్లి చేసుకుంటాడు చక్కగా. వాళ్ళు ఇంకా ఏమంటే ఇంక వర్తమాన ప్రకారం వీళ్ళు జీవించలేక వీళ్ళు ఏం చేస్తారంటే ఇంక వర్తమానం తప్పు, ప్రవక్త తప్పు, ఇవి వస్తాయి అన్నమాట. మంది పిల్లల్ని కని వాళ్ళు ఎలాగ చూడండి, ఒక పూట ఒక ఉదయాన్న 6 గంటలకో లేకపోతే 3 గంటలకో 4 గంటలకో నిద్ర లేచిన తర్వాత ఆమె ఆ పిల్లలందరికీ స్కూల్కి పంపించాలని అంటే ఎలా స్నానాలు చేయించింది ఆవిడ, ఎలా వాళ్ళ బట్టలు వేయించా, మొఖాలకి చక్కగా పౌడర్లు రాసి అన్నీ ఎలా పంపించింది ఊహించండి. ఆ 17 మందికి అన్నం వండి పెట్టాలంటే ఒక చిన్న హాస్టల్ నడిపినట్టే. కూరగాయలు, భోజనాలు, కూరగాయలు కట్ చేసి, మన ఇంటికాడ 3 కూరగాయలు కట్ చేయడానికి కింద మీద పడిపోతున్నాం. ఈరోజు కూరగాయలు కట్ చేయట్లేదు, ఉల్లిపాయలు అంటే చాలు అయిపోతుంది. ఏవి కట్ చేయాల్సిన పని లేదు కదా. బట్టలు నువ్వేవో కింద మీద పెట్టి పాగాల్సిన లేదు, మిషన్లో వేసేస్తాను, జరజరలు ఆడిపోతుంది, అయిపోయింది. మళ్ళీ అవి తీసుకెళ్ళి మేడ మీదకి వెళ్ళి ఆరేయాల్సిన పని కూడా లేకుండా అక్కడే ఆరేసేస్తుంది. ఆ వాషింగ్ మిషన్లో సగం డ్రై అయిపోతున్నాయి. సరే, ఒకప్పుడు ఆ నీళ్ళు కుళాయిల దగ్గరికి వెళ్ళో లేదా బావుల దగ్గరికి వెళ్ళి మోసుకుంటూ వచ్చేవారు పల్లెటూరులోని. మరి అలాగే ఉంటుంది. ఇప్పుడు అక్కడ కూడా కుళాయిలు వచ్చాయి, ఇంటి ముందే కుళాయిలు 2 ఇలా బట్టి ఇలా పెట్టి, లేదు కొంతమంది కేక ఇంటికే కనెక్షన్స్ ఇచ్చేసారు. ఇంత సుఖమైన జీవితంలో కూడా కనీసం 2 నిమిషాలు మనం దేవుని సన్నిధిలో మన కుటుంబం కోసం ప్రార్థన చేయట్లేదు. కానీ ఆమె 2 గంటల పైనే ప్రార్థన చేసింది. ఇది చెప్పుకోవడానికి కాదండి, ఒకసారి ప్రాక్టికల్గా ఆలోచించండి. ఎందుకు మనం వధువు క్రమంలో ఉన్నామా లేదు పరీక్షించుకోండి ఒకసారి. వర్తమానం పేరేంటిది? ఇది ప్రభావం. నువ్వు అంత ఖర్చు పెడుతున్నావా లేదో ఆలోచించండి. నువ్వు దేవుని కోసం నువ్వు ఎంత ఖర్చు పెడుతున్నావు దానికి 100 రెట్లు నువ్వు పొందుకుంటావు, అది భౌతికంగాను ఆత్మీయంగాను. సరే, మరొకటి చూడండి. 2 వ్యక్తులు వచ్చారు ఆ చిన్న కుటుంబంలో నుంచి. జాన్ వెస్లీ ఎవరండి? 6వ సంఘకాలపు వర్తమానికుడు. ఆ 6వ సంఘకాలపు వర్తమానికుడు తక్కువ, అతను ఒక నక్షత్రము, అంతే కదండి. ఒక సంఘకాలానికి ఒక నక్షత్రాన్ని ఎక్కడ ప్రారంభమైందంటే గృహమే. ఈరోజు 7వ నక్షత్రానికి కూడా అసలు ఒక నక్షత్రంగా ఉండడానికి మూల కారణము తన తల్లి ఎల్లా బ్రహ్మ. ఆమె ఎంతగా, ఆమె వయసు చాలా చిన్న వయసు, బిడ్డలు కనంత వయసు కాదు ఆమెది. 13-14 సంవత్సరాల వయసు అండి. ఆ వయసులో వివాహం చేసుకుని బిడ్డలు బ్రహ్మను కని అంత మంచు భయంకరమైన తుఫానులో ఇరుక్కిపోయి ఉన్నారు. చావు బ్రతుకుల మధ్య ఉంది. తినడానికి తిండి లేదు, భర్త త్రాగుడు, బాధ్యత లేదు. బ్రహ్మ గారు తర్వాత ఇంకొక 6 సంతానం ఉన్నారు. ఇన్ని కుటుంబాలు, ఇన్ని చూసుకునే ఆ కుటుంబాన్ని ఎలా పెంచుకొని వచ్చింది, ఎలాగ చేసుకొని వచ్చింది ఆమె. భర్త ఒక మర్డర్ కేసులో ఇరుక్కుపోయాడు, గృహాన్ని విడిచిపెట్టి పారిపోయాడు, 3 పిల్లల్ని తననే పెంచుకోవడము. మరి ఈ పదం మీకు అర్థమవుతుంది, లేత పురటాలు అంటారు కదా, అలా ఉందామే. అలాగుండి ఎక్కడ తిండి వచ్చింది, ఎవరు పెట్టారు, ఎలాగొచ్చింది, ఎలా కుటుంబాన్ని కాపాడుకొచ్చింది, బ్రహ్మను ఎలా పెంచింది, అందరికన్నా పెద్దవాడు కాబట్టి తల్లికి ఎంత సహకరించాడు. వారు ఏమి ఆత్మీయమైన కుటుంబంలో పెరగలేదు. వాళ్ళు క్రైస్తవులే, కానీ అయినప్పటికీ వాళ్ళు రెగ్యులర్గా సంఘానికి వెళ్తూ వచ్చిన వాళ్ళుగా లేరు. అయినప్పటికీ కూడా బ్రహ్మ గారికి చిన్నప్పటి నుంచి కూడా ఒక క్రమాన్ని నేర్పించుకోవచ్చు, ఒక బాధ్యత వచ్చింది. బ్రహ్మ గారు 12 సంవత్సరాల వయసులో కూడా తన తల్లిని, తన కుటుంబాన్ని పెంచాలి, పోషించాలని చెప్పి ఆ అడవుల్లోకి వెళ్ళి ఆ వేటాడుతూ ఆ యొక్క కుందేలు కాదు, ఆ ఉడతలను వేటాడడం, తర్వాత సంకులు అనేసి అమెరికాలో పిలుస్తూ ఉంటారు. ఆ సంకులను వాటిని వేటాడి ఆ మాంసాన్ని బజార్లకు వెళ్ళి అమ్మి తీసుకొచ్చి ఆ డబ్బులతో తన తల్లికి ఇచ్చి ఆ రీతిగా సహకరిస్తున్నాడు. చూడు, ఎవరి వీళ్ళు అంటే ఒక్కొక్క సంఘకాలానికి ఒక్కొక్క నక్షత్రంలో ఉన్నారు.
వాళ్ళకి పునాదులు ఎక్కడ పడ్డాయి? గృహం దగ్గర జరిగాయండి. ప్రియమైన సంగమా, నీ కుటుంబంలో నీ బిడ్డలకి కావాల్సిన పునాది నీ కుటుంబంలో నీ గృహంలోనే ఉంది. దానికి పునాది అక్కడే ఉందండి. ఆసామాసిగా తీసుకోకండి. ఇది ఇప్పుడున్న ఈ చిన్న పిల్లలు, వీళ్ళు ఇంకా చిన్న పిల్లలుగా అనుకుంటారు. ఈ రోజు ఈ ఎత్తబాటు అనేది ఆలస్యమైనప్పుడు వీళ్ళు ఇంకా కొద్దిగా ఇంకో 10 సంవత్సరాలకి వాళ్ళు 13 యవనస్తులుగా మారే సమయం వచ్చినప్పుడు అప్పుడు నేను నా పిల్లలు సరైన క్రమంలో పెంచుతాను, అప్పుడు నేను ఇది చేస్తాను, అప్పుడు అది చేస్తాను. కాదు, నువ్వు ఇప్పటి నుంచే చేయాలి, ఇప్పటి నుంచే మొదలు పెట్టాలి. ఎన్నోసార్లు చెప్తూ ఉంటాను. బ్రహ్మ గారి కుమార్తె ఈయన 6వ పరిమాణం దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ యవనస్తురాలుగా ఉండి ఆమె వచ్చి బ్రహ్మ గారు కౌగిలించుకొని నన్ను గుర్తుపట్టావా అని అడిగినప్పుడు, ఎవరమ్మా నువ్వు అని అంటే, నేను నీ షారోన్ని. నా షారోన్ ఇలా ఉండదే, నా షారోన్ 6 నెలలు పసిపాప కదా, నువ్వేందుకు ఇక్కడ చూస్తే నువ్వు యవనస్తురాలివి, 16 నుంచి 18 సంవత్సరాలు యవనస్తురాలుగా ఉన్నావు అని అంటే, ఓ డాడీ, నువ్వు కుటుంబ బలిపీఠం దగ్గర ఆ రోజు వాక్యం చెప్తూ ఉన్నప్పుడు 6 నెలలు పసికందుగా నేను ఉన్నప్పుడు అమ్మ ఒళ్ళో కూర్చొని కుయ్యారు ఏడుస్తూ ఉన్నప్పుడు నువ్వు చెప్పలేదా? 6వ పరిమాణంలోకి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న పరలోకంలో అందరూ యవనస్తులు చెప్పలేదా? 6 నెలలు పసికందుగా ఉన్నప్పుడు నేను వెళ్ళలేదనుకున్నావా ఏంటి? కాబట్టి పిల్లలు, చిన్నపిల్లల వీళ్ళు తెలియదు కదా అనుకోవద్దు. నువ్వు వాళ్ళ స్థాయికి దిగిపో, వాళ్ళకి అర్థమయ్యే స్థాయికి నువ్వు వెళ్ళిపో. ఆ తల్లి చెప్పింది, ఆ చిన్న పిల్లవాడికి నిద్ర పట్టట్లేదు, మేడగదులు కూర్చొని ఉన్నాడు, పడుకున్నాడు. వర్షం వస్తుంది, తుఫాను వస్తుంది, ఉరుములు వస్తున్నాయి, మెరుపులు వస్తున్నాయి, భయపడుతున్నాడు. తల్లికి చెప్పాడు, అమ్మా నాకు భయం వేస్తుంది అంటే, ఏమీ లేదు నాయన, మన క్రైస్తవులు మనం అలా భయపడకూడదు, మనకు తెలుసు కదా సమస్తం దేవుడు ఉన్నాడు కదా, మన పక్షాన ఉన్నాడు, మనతోనే ఉన్నాడు కదా అని అంటే, అలాగేనమ్మా నిలు పడుకున్నాడు. కొద్దిసేపు అయింది, మరలా ఉరుములు మెరుపులతో భయంకరమైన వాతావరణం వచ్చేసరికి అక్కడ భయపడిపోయి అమ్మా అని కేకలేస్తున్నాడు. పైకి వచ్చింది అమ్మ పరిగెట్టుకుంటా, ఏమైంది నాయన అని అంటుంది. అమ్మా ఇదిగో నా భయం వేస్తుందంటే, నువ్వెందుకు నాయన భయపడుతున్నావు, మన దేవుడు కదా, మన ప్రభు ఉన్నాడు కదా అని అంటే, అమ్మ నాకు ప్రభు నువ్వు చెప్పినట్టుగా ఉన్నాడు కదా అన్నట్టు నాకు వద్దు అమ్మ, ఇప్పుడు నీతో నేను ఎలానే మాట్లాడుతున్నానో అలాగే నాకు ప్రభువుతో కూడా నేను ఉన్నట్టు ఉంటే నేను ధైర్యంగా ఉంటానమ్మా అన్నది. ఇవన్నిటి పునాదులు ఎక్కడి నుంచి వస్తుంది? గృహంలోనే జరుగుతూ ఉన్నాయండి, గృహమే. కాబట్టి ఉజ్జియా కుటుంబంలో కూడా అటువంటి వాతావరణం ఉంది. ఉజ్జియా కూడా చిన్నప్పుడు మొదలుకొని అతను రాజు అయినంత వరకు కూడా తన కుటుంబం అంతా కూడా దైవికమైన వాతావరణంలోని అతను ఎక్కడికి వెళ్ళినా, ఏ పని చేసుకున్నా, ఆడుకున్నా, ఆ రాజకోటలోంచి కిటికీలోంచి చూసినా, ఏది చేసినా, ఆ నగరంలో ఎటువైపు తిరుగుతున్నా సరే కానీ దైవికంగానే అన్ని గమనిస్తూ ఉన్నాడు. ఆ వాతావరణం ఎవరికి చేరువడితే తల్లిదండ్రుల నుంచే. ఎంత గొప్ప రాజుగా ఉన్నాడు తన తండ్రి, ఎంత గొప్ప రాణిగా ఉంది తన తల్లి, అయినప్పటికీ అంత బిజీగా ఉన్నా కానీ, రాజు అంటే మాటలు కాదు, పిల్లల్ని పట్టించుకోవడం అంత సమయం ఎక్కడ ఉంటుంది రాజుకి? మాటలు కాదు. అయినప్పటికీ కూడా ప్రతిరోజు ఆ రాజుగారి ముందుకు అనేకమైన సమస్యలు వస్తూ ఉంటాయి. రాజ్యాల గురించి, కుటుంబాల గురించి, భూతగాదుల గురించి, అన్నిటి గురించి వచ్చినప్పుడు తీర్పు అక్కడ కూర్చొని తీర్చిన తర్వాత మళ్ళీ కుటుంబం దగ్గరికి వెళ్ళి, తన భార్య దగ్గరికి వెళ్ళి, తన బిడ్డల దగ్గరికి వెళ్ళి, మళ్ళా వాళ్ళందరూ యెహోవాను ఆరాధిస్తూ, యెహోవాకు బలులు అర్పిస్తూ, ఇదిగో మన దేవుడే దేవుడు, ఆయన ఉండడం వల్ల ఈరోజు నేను రాజుగా ఉన్నాను నాయన, ఇదిగో ఈరోజు ప్రశాంతంగా ఉండగలుగుతున్నాను. ఇన్ని సమస్యలు వచ్చినా సరే కానీ నేను తట్టుకుని నిలబడడానికి కారణం ఏమిటి అంటే మన యెహోవాయే. ఎవరు చూపిస్తున్నాడు? ఉజ్జియాకి చూపిస్తున్నాడు తండ్రి. అర్థమవుతుంది? ఉజ్జియాకి చూపిస్తున్నాడు తండ్రి. ఏం చూపిస్తున్నాడు అంటే, నన్ను చూడు నాయనా, నేను ఎలా చూపించట్లేదు, మన దేవుడు ఉండడం బట్టి ఈరోజు నేను ఇలా ఉన్నాను, లేకపోతే నేను కూడా ఒక పశువుల కాపరిగాను లేదా ఒక గొర్రెల కాపరిగాను ఎక్కడో ఉండేవాడిని. కానీ ఈరోజు దేవుడు నన్ను ఇలా ఈ రీతికి ఎందుకు తీసుకొచ్చాడు చూడు నాయనా అని చెప్పి కుటుంబంలోని అంత వాడు అనుకోవచ్చు, ఆ చిన్న ఉజ్జి అనుకోవచ్చు, మా డాడీ, మా నాన్న పెద్ద రాజు, మా అమ్మగారు మంచి గొప్ప రాణి, కాబట్టి నాకు ఏది లోటు లేదు, నేను లగ్జరీగా బ్రతుకుతాను, లగ్జరీగా జీవిస్తాను, రోజుకు గుర్రం మీద స్వారీ చేసుకుంటూ ఎంజాయ్ చేస్తాను, పార్కులు వెంట పరిగెడతాను. ఇవన్నీ కాదు, ఆయన వివేచిస్తూ ఉన్నాడు. మా నాన్నకి ఇది ఎక్కడి నుంచి వచ్చింది, మా నాన్నకి ఇంత గొప్ప రాజుగాని ఇసమంతా కూడా గర్వం లేదేంటి, ఈ గర్వం లేని గుణం ఎక్కడి నుంచి వచ్చింది, ఇలాగ నేను ఉండగలుగుతానంటారా? నేను రేపొద్దున మా నాన్న తర్వాత నేనే కాబట్టి రాజునవుతాను, నేను ఇలాగ ప్రజలను పరిపాలన చేయగలుగుతానా? ఏమిటి మా అమ్మగారు ఇంత గొప్ప రాణి అయినప్పటికీ కూడా ఒక సామాన్యురాలు ఎవరైనా ఎప్పుడైనా వచ్చినప్పుడు ఆవిడతో కూడా సమానంగా కూర్చొని కిందనే మాట్లాడుతుంది, ఏమిటిది, ఏంటి ఈ సామాన్యత? రేపొద్దు నాకు వివాహం అయిన తర్వాత నా భార్య కూడా ఇంత సామాన్యంగా ఉండగలుగుతుందా? ఇవన్నీ కూడా తల్లిదండ్రుల దగ్గర నుంచి నేర్చుకుంటూ ఉన్నాడు.
తీసేసి ఇంటి దగ్గర రే నువ్వు ఇలా ఉండు అలా ఉండు అని చెప్పి రాజు అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఒకలా ఉండి అలా లేడు, అక్కడ ఎలా ఉన్నాడు, ఇక్కడ అలాగే ఉన్నాడు. చూస్తున్నాడు ఉజ్జయిని, గమనిస్తున్నాడు తండ్రిని, ప్రతి నిమిషం గమనిస్తున్నాడు. నాన్న ఎలాగా ఆ యుద్ధంకి వెళ్తున్నప్పుడు ఎలా సన్నద్ధనం అవుతున్నాడు. ఒక వ్యక్తులు ఎవరితోనైనా మాట్లాడుతున్నప్పుడు ఎంతో కోపంతో ఎంతో ఉద్రేకంతో ఉన్నటువంటి నాన్న ఒక్కసారి చల్లగా అయిపోయి నిదానంగా ఎలా మాట్లాడగలుగుతున్నాడు, ఎంత సమాధానంగా ఎలా ఉండగలుగుతున్నాడు, ఎక్కడి నుంచి ఈ సహనం వచ్చింది, ఎవరి దగ్గర నుంచి ఇతను పొందుకున్నాడు, ఆ సహనం నేను పొందుకోవాలి, ఆ సమాధానం నేను పొందుకోవాలి అని చెప్పి ఉజ్జయవన్నిటిని కూడా చూస్తున్నాడు. ఆ గృహంలో నుంచి ఆ ప్రభావాన్ని పొందుకుంటున్నాడు అనమాట. ఇప్పుడు ఈ క్రమంలోని ఈ ఉజ్జయ పెరగడం అన్నీ కూడా పెరిగి యవనస్తుడిగా మారుతూ ఉన్నప్పుడు ఉజ్జయ దగ్గరికి అనేక మార్లు ఆడుకోవడానికి ఎస్ఐ కూడా వెళ్తుండేవాడు. ఎస్ఐ గమనిస్తూ ఉండేవాడు, ఇంత గొప్ప రాజు కుటుంబం నుంచి ఇంత రాజకుమారుడు ఉన్నాడు, ఇంత సామాన్యంగా ఉన్న మాతో కలిసి ఆడుకోవడం ఏంటి, ఇంత సామాన్యంగా ఇంత మాతో మాట్లాడడం ఏంటి, మేము తింటున్నప్పుడప్పుడు ఏమైనా స్నాక్స్ ఏవో పట్టుకుని వెళ్తూ ఉంటే మేము తింటున్నది మా దగ్గర తీసుకొని తింటున్నాడు, మాకు భయం వేసేస్తుంది. రాజుగారు ఏమంటారు, లేదు మా నాన్న నేను ఒకటే, మా నాన్న దగ్గర నుంచి నేను నేర్చుకున్నాను. మా నాన్నగారు కూడా మా తండ్రి గారు కూడా అనేక మార్లు అతను సైనికుల దగ్గర సైనికులతోనే కలిసి భోజనం చేసేవాడు, కాబట్టి నేను అలాగే ఉంటాను. ఇవన్నీ యెషయా గమనిస్తున్నాడు. ఇంత సామాన్యత, ఇంత గొప్ప దైవికమైన వాతావరణము నేను ఎక్కడా చూడలేదు, ఏమిటి ఈ వ్యక్తి ఇంత గొప్పగా ఉన్నాడు అని చూస్తున్నాడు. దినదినం పెరుగుతూ ఉన్నాడు, వయసు పెరుగుతుంది, 15 సంవత్సరాలు 16 సంవత్సరాలు వచ్చింది, ఇప్పుడు రాజుగా మారిపోయాడు ఉజ్జియా. ఇది నేను సాయంత్రం మరలా చెప్తాను కొన్ని విషయాలు, కానీ విషయం గమనించండి. ప్రభావం ఎక్కడ మొదలైంది? ఇంటి దగ్గర మొదలవుతుందండి. ఇంటి దగ్గర కూడా ఎలా మొదలవుతుందంటే తండ్రిని చూసి నేర్చుకోవడం కాదు, తల్లిని చూసి నేర్చుకోవడం కాదండి. ఆ తల్లిదండ్రులు ఎవరి దగ్గర నుంచి వారు పొందుకుంటున్నారో అతని దగ్గర నుంచి వీరు నేర్చుకోవాలి. వేరొకరి ప్రభావం వర్తమానంలో క్లియర్గా చెప్తున్నాడు ప్రవక్త. వ్యక్తుల ద్వారా మనం ఆ ప్రభావం పొందుకోవడం కాదు, కానీ దేవుని దగ్గర నుంచి ఆ ప్రభావం మనం పొందుకోవాలి అన్నాడు. దానిని బట్టి మనం గమనించాలి, మన గృహాలు ఎలా ఉంటున్నాయి, మన కుటుంబాలు ఎలా ఉంటున్నాయి, మన పిల్లల కోసం మనం ఎలాంటి త్యాగం చేయాలి, నలగొట్టబడాలి. అనేక మార్లు మనకి కన్నీళ్లు రావాల్సిన సమయం అండి ఇది. మన బిడ్డలు క్షేమంగా వెళ్ళి క్షేమంగా వస్తారని గ్యారంటీ లేదు. ఏ టైంకి ఎలాంటి రిజల్ట్లు వస్తాయో మనం వినడానికి సిద్ధంగా అయిపోయాలి. అలా సిద్ధంగా ఉండకుండా చక్కగా ఉండాలి అని అంటే నువ్వు ముందు నుంచే దైవికమైన వాతావరణముల వాళ్ళని పెంచుతూ ఉండాలి. అవకాశాలు కల్పించేసి అన్ని అవకాశాలు వాళ్ళకి ఇచ్చేసి నేను ఇది చేస్తుంటే చెయ్యి, అది చేస్తుంటే అది చెయ్యి, ఇది తింటే ఇది తిను, నాకు ఆ డ్రెస్ కలిసి కొనుక్కో, నాకు ఈ బండి కలిసి కొనుక్కో, ఇవన్నీ చేసిన తర్వాత లాస్ట్ చివరికి వచ్చి దైవికమైన వాతావరణంలో మన పిల్లల్ని పెంచాలంటే ఎక్కడవుతుంది? వాళ్ళు మనకి ఇప్పుడు ఏమవుతారు? ఉరికమ్మంగా మారుతారు. మనం సతమతం అవుతూ ఉంటాం. ఏంటి నా పిల్లలు ఇలాగైపోయారు, ఏంటి నా పిల్లలు అలాగైపోయారు, ఏంటిది ఇది అది అని మనం ఎందుకు పోరాడాల్సి? ఆ పోరాటం ఇప్పుడు కాదు సిస్టర్స్, మీరు కూడానా అసలు ఒక సహోదరిగా నీ పోరాటము నీ యొక్క భర్త యొక్క జీవాన్ని నీ గర్భంలో నువ్వు మోస్తున్నప్పటి నుంచి ప్రారంభమవుతుంది. అప్పటి నుంచి నువ్వు పోరాడాలి. ఈ భూమి మీదకి అతి త్వరలో రాబోతున్న ఈ చిన్న జీవానికి నేను ఎలా చేయాలి? అబ్రహాం అలాగే ప్లాన్ చేసుకున్నాడు, శారా అలాగే ప్లాన్ చేసుకున్నారు. ఏ విధంగా పెంచాలి, వీళ్ళకి ఏ రకంగా ఏం చేయాలి, ఏంటిది అనేది ప్లాన్ చేయాలి. లోకంలో ప్లాన్ చేస్తున్నారు లేదా? పిల్లలు పుట్టకముందు వాళ్ళ కోసం ఏం చేస్తున్నారు? ఇన్సూరెన్స్లు రెడీ చేసేస్తున్నారు. మనం ఇన్సూరెన్స్ రెడీ చేయాలి. మనకు ఇన్సూరెన్స్ ఉంది, అర్థం. వాళ్ళు జాగ్రత్త చూడండి, వాళ్ళకు వచ్చే ఇన్సూరెన్స్ చనిపోయిన తర్వాత పొందుకుంటారు, అర్థమవుతుందండి. మన ఇన్సూరెన్స్ తిరిగి జన్మించిన తర్వాత వస్తుందండి. మనకు వచ్చే బెనిఫిట్స్ తిరిగి జన్మించినప్పుడు, అర్థమవుతుందండి. తిరిగి జన్మించినప్పుడు ఆ బెనిఫిట్స్ చూడండి. ఎక్కువ శాతం ఈ ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు చనిపోయిన తర్వాత ఆ కుటుంబస్తులు ఎవరు ఉంటారో వాళ్ళు బెనిఫిట్ పొందుకుంటారు. మీకు ఆ విషయం తెలుసు కదండి. కానీ ఇక్కడ మనము చనిపోయిన వ్యక్తే బెనిఫిట్స్ పొందుకుంటాడు. ఎవరైతే క్రీస్తునందు నిద్రిస్తారో, ఎవరైతే క్రీస్తునందు మరణిస్తున్నారో వాళ్ళే ఆ బెనిఫిట్ని పొందుకుంటున్నారు, వాళ్ళే ఆ ఇన్సూరెన్స్ నుంచి వచ్చే లాభాలు పొందుకుంటున్నారండి. అర్థమవుతుంది కదండి. మరి దేవుడి కొద్ది మాటలు దీవించినట్లుగా మనం ప్రార్థన చేసుకుందాం.